కలుగాక. ప్రియబిడ్డలారా, ప్రభు యొక్క మరి రాకడ దినాల్లో, మరి అంత్య దినాల్లో, కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం కనుక ఎంతైనా మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా మరి మనం ఎలాగ పొద్దుటి లేచి మన ముఖాన్ని అద్దంలో చూసుకొని మనం బయటకు వచ్చి మన పనులు కొనసాగించుకుంటామో, అలాగే ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలుగా మనము మనకు అంతరంగపు జీవితాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మనము మరి భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క సమరూపాన్ని, క్రీస్తు కలిగిన పరిపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలోకి మనం మారాలి. రోజు రోజుకి నీ మార్పు అనేది నీకు కనపడాలి. మనం దేవుని కొరకు ఎలాగో, దేవుని ఎరగక ముందు ఎలాగ జీవించామో, ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాతకి ఎలాగ మనం జీవిస్తున్నామో అని మన యొక్క నడక మనకు అర్థం కావాలి. మన రోజు రోజు కూడా మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ నడిపింపులోకి మనం రావాలి. మన ఆలోచన కాకుండా మనం దేవుని ఆత్మ నడిపింపులోకి రావాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడి మనం నడిపించగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం ఖచ్చితంగా ఆయన ఎదుట ఒక మహిమగల గుంపుగా నిలబడగలుగుతాం. ఈ రోజున మరి మన ఆలోచనతో బాప్తిసం పొందిన తర్వాత కూడా బిడ్డలు తమ ఆలోచనతో, తమ సొంత నడకతో, తమ సొంత ఆలోచనతో నడవటం వలన మనము దేవుణ్ణి సమీపించలేకపోతున్నాం. సమీపించలేము. ఎత్తబడే గుంపులో ఉండాలంటే, దేవునికి ఒక అందమైన రూపంలోకి మార్చబడాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్నప్పుడే ఆయన నడిపింపులో మనం నడవాలి. ఆయన ఆలోచనలో మనం జీవించాలి. ఆయన తలంపుల్లో మనం బ్రతకాలి. అప్పుడే ఖచ్చితంగా మనము మరి సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే చూడండి, సంఘము అపోస్తులకు దేవుడు ఈ లోకంలో అపోస్తులు ఎవరంటే 12 మందిని అపోస్తులు ఎన్నుకున్నాడు దేవుడు. ఈ 12 మందికి తండ్రి తన నోటి నుంచి ఏ వాక్య బోధ, ఏ ఉపదేశాన్ని, ఏ క్రమాన్ని అయితే తండ్రి సంఘం కలిగి ఉండాలని ఉద్దేశించాడో అది యేసు ప్రభువుకి అప్పగించాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా దిగి వచ్చి ఆ బోధను 12 మంది అపోస్తులకు అప్పగించాడు. ఆయన ఈ 12 మంది అపోస్తులు అది సంఘానికి అప్పగించారు. ఇప్పుడు సంఘంగా మన జీవితాలు మనం ఏం చేయాలంటే 12 మంది నోటి నుంచి దేవుడు ఏ బోధనైతే, ఏ మాట అయితే కనుపరిచాడో అది పరలోకంలో ఉన్నటువంటి మాటలు అవి. అనగా మనము అక్కడ పరలోకమందు ఉన్న దేవునితో తరతరాలు జీవించాలంటే ఆయన పంపించినటువంటి ఆ మాటల ప్రకారంగానే, ఆయన పంపించిన ఉపదేశ ప్రకారంగానే మన జీవితం ఉండాలి, మన నడక ఉండాలి. అందుకు అన్ని విషయాలు ఆయన నడిపింపులో మనం బ్రతకగలిగితే ఆయన మనం ఎలా నడవంటున్నారు, మనం ఎలా నడుచుకోగలుగుతున్నామో మనం వాక్యంలో నుంచి మనం ఆలోచన చేసి ఒకవైపు వాక్యం చూడాలి, ఒకవైపు మన జీవితాన్ని చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా మన ముఖాన మనకి ఏదైనా అక్షరార్థంగా మరక అనిపిస్తే దాన్ని తుడుచుకుంటాం మనం అద్దంలో చూసి. అలాగే వాక్యపు వెలుగులో మన హృదయాన్ని చూసుకోవాలి. అంటే ఈ వాక్యానుసారంగా మన హృదయం, మన జీవితం, మన ప్రవర్తన ఉన్నదా లేదా. అలా లేకపోతే ఏదైనా ఎక్కడైనా పొరపాటు కనపడుతున్నట్లయితే వాక్యమే ఇలా ఉండమంటుంది, పరిశుద్ధంగా నాలో నీ పరిశుద్ధత లేదు కదా అని ఎప్పుడైతే కనపడిందో వెంటనే దాన్ని చేయటానికి మనం ప్రయత్నించే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు మనము వాక్యం నెరవేరుతున్నట్లు, వాక్యానుసారంగా జీవిస్తున్నట్లు. చూడండి, వాక్యాలు గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎవరు రేపు దేవుని ఎదుట నిలబడతారు మహిమగల గుంపుగా అంటే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం చదువుకుందాం ఒకసారి. కనబడి అదేదనగా సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఒక నిమిషం గమనిద్దాం. ఇక్కడ ప్రియబిడ్డ, గత కాలంలో మనం ఒక ఫ్లెక్సీ కూడా ఇక్కడ మీరు చూశారు. మరి ఈ భాగం చదువుతున్నటువంటి భాగం గమనిస్తే యోహాను అనబడుతున్న భక్తుడు మరి పద్మోస్ ద్వీపానికి, అంటే సముద్రానికి మధ్యలో ఉంటుంది, ఆ ద్వీపానికి దేవుని యొక్క క్రీస్తు నిమిత్తమై పట్టబడి అక్కడ పంపించబడ్డాడు. ఎందుకంటే ఆయన్ని చంపినా కానీ ఆయన చచ్చిపోలేదు, ఆయన సావులేదని తెలుసుకొని తీసుకెళ్ళి సముద్రానికి మధ్యలో ఉంచితే ఇక ఆయన అక్కడే ఉండి ఎట్లా అక్కడ అయిపోతాడని చెప్పి నూనెలో ముంచి లేపినా చచ్చిపోలేదు. కత్తి పెట్టి నరిగితే కత్తి 2 ముక్కలు అయిపోయింది, ఆయన మెడ తెగలేదు. ఈయన చనిపోవడం ఎరిగి వాళ్ళు తీసుకెళ్ళి సముద్రానికి మధ్యలో ఉంటుంది దీవిని అక్కడ ఉంచాడు. అక్కడ ఉన్నప్పుడు
సంఘాన్ని గురించి ఆయన తన తోటి సహోదరులు బాధపడుతున్నప్పుడు, నశించిపోతున్న అందరి గురించి అది భారం తెచ్చుకొని ఇలా జరుగుతుంది కదా సంఘం, ఏమైందో ఏంటో అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక గొప్ప సూచన కనుపరిచాడు. ఏంటి ఆ సూచన అంటే, ఆ సూచనలో లేక ఆ దర్శనంలో ఏం చూడగలిగాడంటే, ఒక స్త్రీ కనపడుతున్న ఆకాశంలో దగ్గ మెరుస్తూ వెలుగులు విరచిమ్ముతుంది. ఆ లోపల నుంచి వెలుగులు బయట ప్రకాశిస్తున్నాయి. ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం కనపడుతుంది. ఈయన మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు ఆమె కాళ్ళ కింద చూస్తున్నాడు. కింద కనపడుతుంది. కింద ఏం కనపడుతుంది? ఆవిడ చంద్రుడి మీద నిలబడినట్టు కనపడుతుంది ఆయన దర్శనంలో. ఎక్కడ నిలబడిందంట? ఆమె చంద్రుడి మీద నిలబడిందంట ఆ స్త్రీ. తర్వాత ఇంకా కొంచెం పైకి వచ్చి చూస్తే మరి ఆ తల మీద 12 నక్షత్రాల కిరీటం ప్రకాశిస్తుందంట. కాస్త ఆమె వెనక వైపు చూస్తే వెనక భాగం అంతా సూర్యుడిని ధరించుకున్నట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. నా ప్రియబిడ్డరా, ఈ రోజున మరి ఇక్కడ ఈ స్త్రీ ఎవరు? ఈ చంద్రుడు ఎవరు? ఆ సూర్యుడు ఎవరు? ఈ నక్షత్రాల కిరీటం ఏంటిది అని మనం ఒకసారి కొంచెం ఆలోచించినట్లయితే, ప్రియబిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని సంఘానికి దేవుడు ఒక బోధను అప్పగించాడు. ఏంటి ఆ బోధ అంటే, బోధలో అపోస్తుల బోధలో 3వ మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి ఉండాలి. సంఘంలో ప్రతి బిడ్డ కూడా, ఎవరైనప్పుడు కూడా, స్త్రీలైన పురుషులైన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నడిపించబడాలని చెప్పి మనము రోమపత్రికలో చదువుతున్నాం. అపోస్తుల కార్యంలో ఆ బోధన గురించి మాట చదువుతున్నాం. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యము 47 వరకు చదువుకుందాం ఒకసారి. అందరిది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడమ అపోస్తులను అడుగ్గా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు బాప్తిస్మం పొందాలి. అప్పుడు చూడండి, మొదటిది మారు మనసు, రెండవది బాప్తిస్మం, మూడవది పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, అభిషేకము, పరిశుద్ధాత్మని వరం. ఇది అపోస్తుల బోధలు. కింద చదివాను. ఇంకా ఈ వాగ్దానము మీకును మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి ఆ దినమందు ఇంచుమించు వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డరా, దేవుడు సంఘానికి ఒక బోధను అప్పగించాడు. బోధ అంటే దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మనకు బోధ. ఆయన చెప్పే ప్రతి మాట మనకు బోధ. ఈ విషయాన్ని మనం సంఘంగా చూడండి. ఏదేనిలో ఉన్నప్పుడు అవ్వాదాము దేవుని మాట వినలా, దేవుని బోధకు వాళ్ళు లోబడలా. బోధ వినకపోవటం వలన వారు నశించి ఈరోజు మనందరికి శాపానికి కారకులుగా మారారు. అయితే ఆ బోధ అనబడుతున్న దేవుని మాట ప్రకారంగా ఈరోజు సంఘంగా మనం కూడా జీవించినట్లయితే, మనం కూడా వారిలాగే మట్టి వాళ్ళంగా కొంతకాలం జీవిస్తాం, తింటాం, తాగుతాం, చచ్చిపోతాం, అయిపోద్ది అంతే. ఏదో సంసారం చేస్తాం, 2-3 పిల్లలు కంటాం, చెరోకిల్లు కట్టిస్తాం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం, కట్నాలు ఇస్తాం, వాళ్ళకి మరి మంచి అప్పు చూసుకుంటాం, వాళ్ళకి పురుళ్ళు పోతారు, చేయాల్సినవి చేస్తారు, అయిపోతుంది. ఇదే సంసారం, అదేనండి జీవితం. దాంతో ముగిస్తాం. లేదు ఏదైనా సంపాదిస్తే పిల్లలకి ఏమన్నా కాస్త కోస్తూ వెనకేసి వెళ్ళిపోతాం. ఇంకంతకంటే ఇంకేమనుందా? ఇంకేమి లేదు, ఇంక అయిపోయింది జీవితం, ఇంతటితో క్లోజు అనుకున్నారు. కానీ నా ప్రియబిడ్డరా, దేవుడి ఉద్దేశం అలా కాదు. మనము మట్టితో చేయబడ్డ మనము తరతరాలు ప్రభువులో జీవించాలి. గట్టిగా చెప్పాలి. దేవుడి ఉద్దేశం ఏంటంటే, మట్టితో చేయబడ్డ మనుషుడు మహిమా స్వరూపైన దేవునితో తరతరాలుగా మనం జీవించాలని చెప్పి దేవుడు ఎంతగా కోరుకున్నట్లుగా
దేవుడు ఎంతో ఆశపడుతున్నట్లుగా మనం వాక్యం చదువుతున్నాం. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈ మట్టి మనిషి తరతరాలు ఉండాలి, తరతరాలు జీవించాలి, ఒక్క తరంతో చచ్చిపోకూడదు. ఒక తరం అంటే భూమి మీద జీవించేది ఒక్క తరమే. ఎంతటి ధనులైనా, ఆరోగ్యమన్నా, బలమన్నా, బలగమన్నా ఒక్క తరం. అయితే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయనలో చేర్చబడినట్లయితే మనం తరతరాలు జీవించాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. అందుకే మరి అందరిని కాదు, కొంతమందిని మూర్ఖులకి తరం వరకు వారిని వేరు చేసి ప్రత్యేకించి ఆయనకు సొంత ప్రజలుగా ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడే పరలోకమందున దేవునికి పిల్లలుగా మనం బ్రతకాలని చెప్పి మనల్ని ప్రత్యేకించాడు దేవుడు. ఈ ప్రత్యేకించబడిన గుంపు వీళ్ళకు ఒక క్రమాన్ని నేర్పించాడు. మీరు ఈ మెట్లు ప్రకారంగా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి సంపాదించి ఆత్మీయంగా మీరు నన్ను సమీపించాలి అని చెప్పాడు. దానిలో మొదటి మెట్టు పేరు ఏంటంటే మారు మనసు, రెండో అనుభవం ఏంటంటే బాప్తిసం, మూడో అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది అభిషేకించబడే అనుభవము, పరిశుద్ధాత్మ వరాల్లో కూడా ఒకటిగా ఉంది. బాప్తిసం పొందిన బిడ్డలు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి. ఈరోజు సంఘంగా చేర్చబడిన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క వరము చేత నువ్వు నింపబడ్డవా? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే చూడండి, పరిశుద్ధాత్మతో నడిపించబడకపోతే మనం దేవుని పిల్లలుగా మారలేము. అక్కడ మనం చదువుతున్న రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చాలునా? ఎవరు దేవుని పిల్లలుగా మారతారు భూలోకంలో అంటే భూమి మీద ఉన్నప్పుడు అంట దేవుని ఆత్మతో నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం ప్రకటన గ్రంథం చదువుకున్నటువంటి ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె కాళ్ళ కింది భాగాన్ని ఏం కనపడుతుందంటే ఆమె చంద్రుడి మీద నిల్చున్నట్లు మనం చదువుతున్నాం. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘంగా ఈ స్త్రీ అంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీని సంఘానికి పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు. స్త్రీ అంటే సంఘం. సంఘానికి ఎందుకు పోల్చండి? తల్లి ఎలాగైతే బిడ్డకు జన్మనిస్తుందో సంఘంలో దినదినం నూతన ఆత్మలు చేర్చబడాలి. అంతేగాక అవ్వతో చెప్పాడు, నారీమణి అని పిలుస్తాడు అవ్వని. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయిన అంటాడు. రాజకుమార పుత్రిక, నువ్వెంతో చక్కగా నడవాలి అని చెప్పని అంటాడు. ఇక్కడ గమనిస్తే మన జీవితంలో మనము భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనబడుతున్న మూడో అనుభవం, అపోస్తలుల బాధలు మూడో మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు. అంటే ఈ స్త్రీ ఎక్కడ నిలిచిందంటే చంద్రుడి మీద నిలిచిందని చదువుతున్నావు. అంటే చంద్రుడి మీద నిలబడటం అంటే ఎక్కి నిలబడటం కాదు. ఆమె చంద్రుని చేత చంద్రుడు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోద్ది. చంద్రుడి చేత నడిపించబడుతుంది. అంటే చంద్రుడు అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఆత్మీయంగా చంద్రబింబం అంటే మన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునిలో ఏముంటాయి అంటే నెమ్మది ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునిలో ప్రశాంతత ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఏం పంచి పెడతాడు? దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మలో ఏముంటాయి అంటే ఆనందం ఉంటుంది. ఆనందం అంటే ఏంటిది? రక్షణ పొందిన వ్యక్తి ఆనందించాలి. ఎలా ఆనందిస్తాడు చూడండి. మరి చంద్రుడు పున్నమి రోజున నిండుగా వస్తాడు. నిండు కనపడినప్పుడు అబ్బా ఆ రాత్రిపూట బయట పడుకొని ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆ చంద్రుడి యొక్క కాంతిలో చంద్రుడిలో నుంచి వెలుగు అట్లా విరజిమ్ముతున్నట్టుగా మరి చంద్రుడి ఇక్కడ ఇట్లా కనపడితే ఆయన చుట్టూరు ఇంకొంచెం భాగం ఏదో ఒక రౌండ్ చక్రం ఉన్నట్లుగా అక్కడికంత ఎలుగులు మరి లైటింగ్ అక్కడి నుంచి బయటికి వెళ్తున్నట్లుగా మనకు కనపడుతుంటుంది. ఆ చంద్రుడు తెల్లగా కనపడుతుంటే ఆయన లోపల ఎక్కడో ఒక చెట్టు ఏదో ఉన్నట్లుగా మరి అక్కడ ఏదో ఉన్నట్లుగా మనకు అట్లా కనిపిస్తుంటుంది. చిన్నప్పుడు తాతయ్యలు అమ్మమ్మల సాక్ష్యం మనకి కథలు చెబుతారు. ఆ చంద్రుడిలో ఒక చెట్టు ఉంటుందని ఏదో చెబుతారు. అట్లా ఆ ఆకాశంలో నీలి మబ్బుల మధ్యలో కనపడుతున్న చంద్రబింబాన్ని నిండుగా చూసినప్పుడు అబ్బా ఎంతో ఆనందం అనిపిస్తుంది, ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆయన చూస్తుంటే ఆహ్లాదకరం కనపడతాడు. కారణం ఏంటి అని మనం గమనించబడ్డారా? అంటే చంద్రబింబం అంటే ఆయనలో ఆనందం ఉంది. అంటే ఆనందం ఎవరు పంచిపెట్టేదంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి మాత్రమే ఆనందించగలుగుతారు. పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. పరిశుద్ధాత్మలో నెమ్మదిస్తాడు ఆయన.
పరిశుద్ధాత్ముడు నెమ్మదిగా నడవమంటాడు, తొందరపడబాకంటాడు, కోప్పడొద్దంటాడు, బూతులు మాట్లాడొద్దు చెప్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చంద్రుడికి పోల్చి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అయితే సంఘం అనబడుతున్న ఈ స్త్రీ, ఆ స్త్రీలో నువ్వుని మనందరూ మనం ఎలా నడవాలి ఈ మాయలోకంలో, పాపలోకంలోనంటే మనకు నచ్చినట్లు నడిచినట్లయితే నువ్వు ఎక్కడో ఇరుకున పడతావు, నువ్వు ఎత్తబడి గుంపుకు సిద్ధపడలేవు. అయితే మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా రోమపత్రిక 8:14, ఎందరో దేవుని ఆత్మతో నడిపించబడతారో, అంటే ఆత్మతో నడిపించబడే అనుభవం కావాలి. నీకు నువ్వు వచ్చిపోవడం కాదు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్ముడిని నడిపిస్తున్నట్లయితే మన జీవితం అమోఘంగా ఉంటుంది, మన జీవితం అద్భుతంగా ఉంటుంది, మన జీవితం అద్భుతమైన రీతిలో సిద్ధపడతాం. మన జీవితం మీద మనకే, నీ జీవితం నీకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఆయన నడిపింపు, ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందంటే కఠినమైన పరిస్థితులన్నింటిలో కూడా అద్భుతంగా నడిపిస్తాడు, క్లిష్టమైన పరిస్థితుల్లో అద్భుతంగా పోషిస్తాడు, కరువులో అద్భుతంగా పోషిస్తాడు. ఆయన నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందంటే బిడ్డారా, ఆయనతో సావాసం కుదరాలి. ఆయనతో నడిపించబడితే ఆయన నిన్ను నడిపిస్తున్నారా లేక నీకు నువ్వు నడుపుతున్నావా? నీకు నువ్వు నడిపితే ఎలాగుంటుందంటే ట్రైన్ ఇంజన్ తీసుకొచ్చేసి ఇంజన్ పట్టాల మీద నుంచి దించి నేల మీద నడిపిస్తున్నట్లయితే ఎలాగుంటుంది అయ్యా? ఓకే సార్, ట్రైన్ ఇంజన్ని నడుతుందా? నడవలేదు, వల్ల కాదు, స్పీడ్ పోలేదు, అసలు దాని కదలదు అసలుకి. ఎందుకంటే భూమిలో దిగబడిపోతాయి చక్రాలు. అది నడవలేదు, నడవటం కుదరదు. ట్రైన్ ఇంజిన్ ఎంతసేపటికి పట్టాల మీదనైతేనే ఎంత బరువైనా తేలిగ్గా వెళ్ళిపోద్ది పట్టాల మీద నామంలో. అది ఎలాగో ఆత్మీయ జీవితం కూడా, నీ జీవితం పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నట్లయితే నీ జీవితం ఎలాగుంటుందంట? అద్భుతం. అసలుకి ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితి సరే అద్భుతంగా నడవగలుగుతూ, ఎంతటి కష్టాన్ని సరే ఎదుర్కోగలుగుతూ, ఎంత సమస్యని డీల్ చేయగలుగుతూ, ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోగలుగుతూ, ఎంతటి కఠినమైన దానికని జవాబు చెప్పగలుగుతూ. ఎప్పుడంటే నువ్వు ఆత్మచేత నడిపించబడాలి. ఈ సంఘం అనబడుతున్న స్త్రీ ఆకాశానికి ఎత్తబడి ఆకాశంలో కనబడుతున్న యోహానికి. అంటే మనము రేపు ఎత్తబడాలంటే మొదటిగా మన జీవితంలో మన నడిపింపు ఎలాగుండాలంటే మనకు మనం నడవడం కాదు, మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడి నడిపించబడాలి. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనతో, పరిశుద్ధాత్మని యొక్క తలంపుతో, పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశంతో సంఘం నడిపించబడినట్లయితే ఆ సంఘం ఖచ్చితంగా సిద్ధపడగలుగుతారు. వాళ్ళు రెడీ అవుతారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు రెడీ అవుతుంటుంటారు. ఎలా చెప్తాడు ఆయన? ఆయన నడిపింపు అద్భుతంగా ఉంటుంది. ఆయన నడిపింపు అద్భుతంగా చెప్తాడు. ఆయన ఒక ఆలోచన చెప్తాడు. ఎలా చెప్తుంటాడు? పరిశుద్ధాత్మతో నడిపించబట్టం అంటే మనం వెళ్ళిపోయి చంద్రుడి మీద కూర్చుంటే నిలబడితే ఆయన మోసుకుపోతాడని అట్లా కాదు. ఆయన నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. చదువునాను ఒకసారి యోహాను సువార్త. ఆయన మనతో ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. అందరిది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడంటే ఆయన మనతో ఉంటాడంట. అంటే మనం వెళ్తున్నప్పుడు ఆ నడిపి మనం గుర్తుపట్టాలి. దేవుని పిల్లలు, నిన్ను నడిపించేది దేవుడా నువ్వా? నిన్ను నడిపించేది దేవుని ఆత్మ నడిపిస్తుందని గుర్తించగలిగితే ఆ నడక నీకు అర్థమైద్ది. ఎలా అర్థమైద్ది అని అంటే మన జీవితంలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన మాట్లాడే విధానంలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన బిడ్డలో ఆత్మదేవుడు నీతో ఉన్నట్లయితే నీ జీవితం నీకే ఆశ్చర్యం పుట్టెత్తది, నీ జీవితం నీకే అద్భుతం అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మనకు అని చెప్పనంటే మనందరూ గమనించేది బిడ్డరా, ఆయన మొదటి గుర్తుపట్టాలి. ఆయన ఎక్కడ ఉంటుంటే ఆయనను లోకం చూడదు, చూడనేరదు. లోకానికి తెలియదు, మనకు తెలియాలి. మనకేం తెలియాలి అని అంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాను. ఎలా తెలుతుంటే ఆయన ఒకటి మనతో ఉంటాడు. మనతో ఉండి ఏం చేస్తాడంటే మనకు ఎదురవుతున్న పరిస్థితులు కానీ, మన వెంటొస్తున్న పరిస్థితులు కానీ, మనల్ని వెంబడిస్తున్న అపవాది క్రియలు కానీ, లేక మనకు ఎదురుగొస్తున్న అపవాది కార్యాలు కానీ
వాటిలో నుంచి మనల్ని ఎలా తప్పించాలనో, ఎలా కాపాడాలనో అద్భుతంగా మనకు ముందు వెనక ఆయన సన్నిధి మనతో ఉంచి ప్రియబిడ్డరా అద్భుతంగా మనల్ని ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తుంటుంటాడు ఉదాహరణ చూడండి. దానియేలు ఉన్నాడు. దానియేలుతో దేవుడు ఉన్నాడు, తన దూతను పంపించాడు, తన ఆత్మను పంపించాడు. దేవుడు తన ఆత్మను పంపించినప్పుడు అక్కడ మనం చూస్తే దానియేలు సింహం బోల్లో ప్రవేశించగానే ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థిస్తుండగానే సింహాలన్నీ తిందామని గబగబా ఉరికొచ్చినాయి. ఆవురు మన ఎదురు ఉరికొచ్చినాయి. అవి తిందామని చెప్పి నోరు తెరిచి తినబోతున్నప్పటికీ వాటికి నోరు రాలేదు. దేవుడు తన దూత నంపి వాటి నోళ్ళు ముయించాడని చెప్పి వాక్యం రాయబడుతూ వచ్చింది. అంటే అవి ఆయన తినటానికి దానికి ధైర్యం సరిపోలా, బలం చాలలేదు. ఎందుకు చాలలేదు అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఓ చిన్న సాక్ష్యాన్ని మీతో చెప్తాను. ఒక ప్రాంతంలో అరణ్యానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కొంతమంది అక్కడ కొంతమంది ముస్లిం సహోదరులు నివసిస్తున్నారు. అయితే ఒక రోజున ఆ ఊర్లో ఒక కుటుంబంలో, ముస్లిం కుటుంబంలో వాళ్ళకి అనారోగ్య పరిస్థితి ఎదురైంది. ఎన్నో హాస్పిటల్ పోయారు, ఎన్నో స్థలాలకు వెళ్ళారు. కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ బలహీనత తగ్గలేదు. అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డలో పక్కనింటి వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. అమ్మా యేసుప్రభు నమ్ముకోండి అమ్మా, ఆయన నమ్మితే ఎలాంటి పరిస్థితి నుంచి ఆయన ఇడిపెత్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఎట్లాగని చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు అని చెప్పానంటే సరే విశ్వసించింది ఆమె. అయ్యా అమ్మ నేను కూడా నమ్ముకుంటాను, నా భర్తకు తగ్గితే మాకు అంతే చాలు, అంతకంటే నాకేం కావాల్సిన పని లేదు, ఈ లోకల్కి అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పినని ఆ అమ్మ మనసులో అనుకుంది. ఆమె అనుకున్న ప్రకారంగా దేవుడు అద్భుతం చేశాడు. ఆ మనసులో అనుకుంది లేదు, వెంటనే ఆ భర్తకు విడుదల వచ్చింది. భర్తకు విడుదల వచ్చిన తర్వాత ఆయన తగ్గింది, బాగుంది, ప్రభు నమ్ముకున్నారు, కుటుంబం అంతా చర్చికి వెళ్తున్నారు. వెళ్తుంటే కొంతకాలం పోయిన తర్వాతకి సరే భర్త మయంలో చేర్చబడ్డాడు, భర్త లేడు. తర్వాత కొడుకు లేరు, పెళ్ళి తన ఇంటికి తను వెళ్ళిపోయాడు, ఒక దారి అయిపోయాడు. తాను తన కూతురు ఇద్దరు ఉన్నారు. ఒక దినాన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఒక్క కుటుంబాన్ని బట్టి అక్కడ చాలామంది ముస్లిం అందరూ కూడా చాలామంది మారి వాళ్ళు కూడా చర్చికి వెళ్తున్నారు. అయితే ఆ ముస్లింలకు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏం చేశారంటే వీళ్ళు ఈ ఒక్క కుటుంబం చేపట్టి వీళ్ళంతా మారి ఈ యొక్క అడవి మనుషులు మొత్తం మారి వీళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు. కాబట్టి అసలు వీళ్ళని లేకుండా చేస్తే వీళ్ళు మొత్తం వీళ్ళందరూ విగ్రహాల వైపు మన దేవతల వైపు మనం పూజ చేసి మన మందిరాలకి ఇటు నడిపించవచ్చు అనే ఉద్దేశంతో ఆవిడని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే ఆవిడ చెప్పింది, మీరు చంపినా పర్వాలేదు, నేను మాత్రం యేసుప్రభుని విడిచిపెట్టను, నేను సావటానికి రెడీ అని చెప్పాను అన్నది. అన్నప్పుడు ఒక రోజున వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ నైట్కి ఎట్లాగే సరే చంపాలని చెప్పి మొత్తం రెడీ చేసి నేను చంపుతున్న ముందే చెప్పారు. వాళ్ళు చెప్పి అట్లా కొంతమంది కూడా చంపారు కూడా. ఇంకా అట్లా వీళ్ళని చంపడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తల్లి కూతురు ఇద్దరు గబగబా ఇంట్లోంచి బయటికి పారిపోయారు. బయటికి పారిపోయిన తర్వాత వాళ్ళకి అడవి దగ్గర ఉంది కనుక అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే అడవిలో ఒక పెద్ద పులి నివసించే గృహ ఒకటి ఉంది. అక్కడక్కడ జంతువులన్నింటిని కూడా చంపి తిని తీసుకొచ్చుకొని దాంట్లో పెట్టుకుంటుంది ఒక పులి, దాంట్లో ఉంది అది. ఈవిడ ఏం చేసిందంటే ఇంక అడవిలో పారిపోయి వాళ్ళు వెనక తరుముకుంటూ వస్తున్నారు. ఏమో గబాలంటే ఆ పులి ఉన్న గృహలోకి తల్లి బిడ్డ ఇద్దరు పారిపోయారు, దాంట్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఇక వీళ్ళు ఆ గృహకు ముందే నిల్చున్నారు, బయట కత్తులు తీసుకొని నిల్చున్నారు. ఆమె వస్తే నరికి చంపాలని. ఆ రాత్రి పొద్దు పోయిందాక అక్కడే ఉన్నారు, పొద్దు పోయిందాక ఉన్నారు. ఆమె రాలా, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ పొద్దుటే వచ్చారు, మళ్ళీ కూర్చున్నారు. రాత్రి ఒకళ్ళిద్దరు కాపలా ఉంటున్నారు. 3 రోజుల నుంచి ఆమె దాంట్లో నుంచి బయటికి రావట్లా. ఆ పెద్ద పులి కూడా దాంట్లోనే ఉంది, పులి దాంట్లోనే ఉంది, ఈవిడ దాంట్లోనే ఉన్నారు, తల్లి బిడ్డ దాంట్లోనే ఉన్నారు. ఇక 3వ రోజు అయిపోయిన తర్వాత 4వ రోజు ఏం జరిగిందంటే ఇక వీళ్ళు కేకేసి చెప్తున్నారు, నువ్వు బయటికి రాకపోతే మాత్రం నిన్ను అక్కడికి వచ్చినా సరే చంపుతాం, నువ్వు మర్యాదగా బయటికి రా, బయటకు వస్తే మంచిది అని వీళ్ళు అంటున్నారు. ఆమంటుంది 3 రోజుల మంచి రానని చెప్పింది. కానీ ఇక 3వ రోజు అయిపోయిన తర్వాత అనుకుంది కదా, వీళ్ళు ఎలాగూ చంపుతారు, వీళ్ళు ఇంకెలాగైనా నన్ను చంపుతారు. ఇక మనం బిడ్డతో చెప్పిందంట, అమ్మా వీళ్ళు ఇంక మనం బతకనీరు, 3 రోజులే మనల్ని విడిచిపెట్టలేదంటే ఇక వీళ్ళు మనల్ని వదిలిపెట్టరు. బిడ్డ మనం దేవుడి కాడికి వెళ్ళిపోదాం, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకం తరతరాలు జీవించబోతున్నాం కదా, ఎట్టా మట్టి రాజ్యం ఈ మట్టి అయిపోద్ది, కాబట్టి చంపుకొని ఆమెను చేసుకొని మన ధైర్యంతో ముందుకెళ్దాం బిడ్డ, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు శిలువలో, మనం కూడా అట్లాగే పెడదాం ప్రాణం పద అని చెప్పి తల్లి బిడ్డ ఒక నిర్ణయం తీసుకుని, సరే మమ్మీ ఓకే ఎంతకాలం దాక్కుందాం మనం ఇక్కడ, సత్యసద్దం పద, చంపితే చంపని అని చెప్పి తల్లి బిడ్డ ఇద్దరు త్యాగంతో ఇక సావు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మొత్తల ముందు నిల్చున్నారు. ఆ గుమ్మానికి అనగా ఆ సొరంగానికి నిల్చున్న సరికల్లా ఈ లోపల ఏమైందంటే వాళ్ళు
ఇక ఇక సమీపిస్తున్నారు వీళ్ళని. ఇలా సమీపించి వీళ్ళు ఇంకొక అడుగు ముందుకెత్తే చంపడానికి రెడీ అయ్యి కత్తులు తీసుకుని నిలబడ్డారు వాళ్ళు. ఈ లోపల ఆ గృహలో ఉన్న పులి ఏం చేసిందంటే అది గాండ్రిస్తూ ఒక్కసారి బయటికి ఈ తల్లి బిడ్డకి ఆ మనుషులకి మధ్యలో దూకింది. అది మధ్యలో దూకేసరికి వాళ్ళు ఏం చేశారంటే అమ్మో పులి మనం చంపుద్దని చెప్పి దాని దెబ్బకు వాళ్ళు పారిపోయారు. ఈ పులి కూడా మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇదేం చేసిందంటే వీళ్ళని చంపడానికే వచ్చి నా గృహకాడ కాపలా కూర్చోరు అనుకొని అది కూడా వాళ్ళతో పాటు పారిపోవడం మొదలుపెట్టింది. వాళ్ళు పారిపోయారు, ఆ పులి పారిపోయింది. తల్లి బిడ్డ నవ్వుకుంటూ ఇంటికి వచ్చారు. నవ్వుకుంటూ ఇంటికి వస్తే ఊరోళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అసలు 3 రోజులు మీరు పెద్ద పులితో మీరు ఏం మాట్లాడారు? పెద్ద పులితో మేము మాట్లాడటం ఏంది నాయన, మా ప్యానం గుప్పెట్లు పెట్టుకొని మేము కూర్చున్నాం అని చెప్పన్నారు. కాదు ఏం జరిగింది ఒకటి జరిగింది. ఏంటంటే మేము నమ్మినటువంటి దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన పాతాళమందును భూమి యందును పరలోకమందు సర్వ అధికారం కలిగిన దేవుడు. ఆయన తన దూత నంపించి మాకు ఏ హాని కలగకుండా ఆయనే మమ్మల్ని కాపాడిండు. నిజమే. మరి పులి వీళ్ళని 3 రోజులు వీళ్ళని చంపాలేదు, వీళ్ళని ఏమనలేదు. 3వ రోజు మాత్రం అది బయటకు వచ్చి దూకింది. మరి వాళ్ళని తరుముకుంటూ పోయింది తప్ప వీళ్ళకి ఏ హాని జరగలేదు. అయితే నిజంగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనం ఎంతకాలం మోసపోయిన ఇదిగో ఈ పెద్ద పులి చేతిలో 3 రోజులు కూడా ఇలా గృహలో చావకుండా బతికాడు తల్లి బిడ్డ. వీళ్ళ నమ్మిన దేవుడే దేవుడు. ఇక మనం ఏ దేవుడిని నమ్మొద్దు. యేసు ప్రభుని సత్య ఈయన కోసం చద్దాం, బ్రతి ఈయన కోసం బ్రతి అని అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరు మొత్తం మరి అందరూ ఇంకేం లేదు, అందరూ చచ్చిపోవడం ప్రారంభించారు. ఎందుకు ఈ విషయం చెప్పినంటే చూడండి, దేవుడు తన ఆత్మచేత మనల్ని ఎలా తప్పిస్తాడంటే ఎలా ఆయన మనతో ఉంటాడు. మనతో ఉండి మరి వీళ్ళు నిద్రపోతున్నప్పుడు దాంట్లో రాగానే ఆ పులి ఆకలితో పట్టుకొని పోయి చంపితే ఏం చేస్తుంది ఆవిడ? ఆడపిల్లలు ఏం చేస్తారు? ఏం చేయలేరు. మగవాళ్ళు కూడా ఏం చేయలేము. మనకు వల్ల కాదు. అంటే దేవుడు వీరికి హాని జరగకుండా దానియేలు గ్రంథం అదే చదువుతూ దేవుడు అంటే తన దూతను పంపించి వాటి నోళ్ళు మూసాడంట. అంటే వాళ్ళని తిందామన్న ఆశ వాటికి కలగలేదు. ఎందుకు? తన దూతను పంపించాడు దేవుడు. ఆ దూత వీళ్ళకి హాని చేయకుండా వాళ్ళతో ఉన్నాడు. మనతో ఉండమంట అది. అప్పుడు చూడండి, తెల్లారి మళ్ళీ తర్వాత ఈ దానియేలుని బయటికి తీసి మరి దానియేలు మీద కుట్ర చేసిన వాళ్ళని అదే గృహలో పడేస్తే వాళ్ళు అంచుకు రాకముందే ఈ సింహాలు అంతెత్తికి ఎగిరి ఒక్కొక్కరిని పట్టుకొని ఎక్కడ వాళ్ళ ఎముకలతో సహా పగల కొరికి తిన్నట్లు అక్కడ రాయబడింది. మరి ఈ దానియేలు అట్ట తినొచ్చు కదా, వాళ్ళని ఎందుకు అలా తిన్నది అంటే దేవుడు తన దూతను మనతో ఉంచుతున్నాడు. దేవుడు తన ఆత్మను మనతో ఉంచుతాడు. ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క కాపుదల మన జీవితాన్ని ఈ విధంగా నడిపిస్తుంటుంటాడు. ఆయన మనతో ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడితో సావాసం కలిగి ఉంటే ఆయన చెప్పే ఆలోచనలు కూడా. ఒకసారి ఒక దినాన కోదాడికి వెళ్ళాం. ఒక తల్లి మన మధ్యలో సరోజినమ్మ గారు మరి వాళ్ళ కూతురికి బాగలేక ఒకసారి రాయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దుగానంది. అయితే అక్కడ పోయినా కానీ హుజనాగ్ రోడ్డు చెప్పింది, కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసింది. దాదాపు 2-3 గంటల్లో ఆ హుజనాగ్ రోడ్డులోనే తిరిగిన 2-3 గంటలు తిరిగినా కానీ ఆమె అడ్రస్ నాకు తెలియట్లేదు, నేను ఆమెకు తెలియట్లా. నాకు తెలియట్లేదు. ఇక అటు ఇటు తిరిగి చాలా బాధ వేసింది. అబ్బా నీరసమైంది నాకు ప్యానం. ఇంక అట్లా ఒక నిమిషం అట్లా ఆగి చేయి ఇటు పెట్టుకొని నీరసమైంది ప్యానం అంతా. అయ్యా నాకైతే వల్ల కాదు. ఆమె ఫోన్ చేస్తుంది, అయ్యా ఇక్కడనే ఉన్నా అంటుంది ఆమె. నేను ఇక్కడనే ఉన్నాను నేను అంటున్నా. ఆమె అక్కడే ఉంది, నేను అక్కడే ఉన్నా, ఇద్దరు అక్కడే ఉన్నాం. ఇక నాకు నీరసమైంది ప్యానం అంతా. ప్రభువా పరిశుద్ధాత్ముడా ఏమన్నా నువ్వు దయ చూపితే నేను వెళ్ళగలుగుతా, లేకపోతే నేను ఈరోజు బాగాలేను ఆయన. ఆ దగ్గరికి ఆమె తొందర రా అంటుంది ఆవిడ. ఏం చేయాలి? అట్లా అనుకున్న నేను చూడండి, అద్భుతం ఏంటంటే అసలు నా బుర్ర వెనక్కి తిరిగింది, రివర్స్ తిరిగి ఒక 2-3 సంవత్సరాలకు వెనక్కిపోయి 2-3 సంవత్సరాల క్రితం నేను ఆ ఇంటికి పోయినా. అయితే నేను అది మరిచిపోయిన దాన్ని బుర్రను రివర్స్ చేసి ముందుకు తెచ్చిపెట్టింది. ఒరే ఈ పక్క బజార్లో కదా నేను ఒకసారి అని అట్ట అనుకుంటే కాబట్టి 2 అడుగులు వేసరికల్లా నేను యువతల బజార్లో ఉన్నా, ఆమె యువతల బజార్లో ఉంది. ఈ 4 ఇల్లు అడ్డం మధ్యలో 3-4 గంటలు తిరిగిన చుట్టూరు. అద్భుతం ఏంటంటే అట్ట గుర్తు చేసిండు ఆయన. అది ఎప్పుడో మర్చిపోయిందో. నేను అప్పుడు వచ్చే కదా ఇంటికి నేను. మరి ఆ సంగతి ఇప్పుడు ఇందాక 3 గంటలు ఆడిగిపోయింది. 3 గంటల బుర్రలు అడుగులు పడిపోయింది, గుర్తు లేదు. మన పరిస్థితి అట్టే ఉంటుంది, మట్టి బుర్రకే. కానీ పరిశుద్ధాత్ముడా నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు సహాయం చేయని చెప్పానన్న. అద్భుతంగా మన జీవితాన్ని
ఆయన అద్భుతంగా నడిపిస్తాడు బిడ్డరా. అద్భుతమైన ఆలోచన. అబ్బా నా సంతోషంగా ఎట్టుందంటే, ఎందుకంటే 3 గంటలు తిప్పలు పడ్డా, 3 గంటలు తిరిగిన కోసం అడ్రస్ దొరకలేదు. కానీ అద్భుతంగా ఆయన నాకు అనుకున్న మనసులో, అయ్యా నాకు వల్ల కాదే కానీ నువ్వు ఏమన్నా చూపి అన్నానో, నిమిషంలో సెకండ్లో వచ్చింది గుర్తుకు, అది బుర్రలోకి వచ్చింది. వెంటనే పోతే పక్కన బజార్లో నా ఉంది. బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితాన్ని ఎంత అమోఘం నడిపిస్తాడంటే అదే మనం గుర్తుపట్టాలి. నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉందా? నువ్వు ఆత్మచేత నడిపించబడితేనే మనం ఆ స్థాయికి ఎత్తబడతాం. ఈ స్త్రీ ఎక్కడ కనపడుతుందంటే ఆమె ఆకాశంలో కనపడుతుంది యోహానుకి. అంటే సంఘం ఆ స్థాయికి ఎత్తబడాలంటే, మనం ఎత్తబడి గుంపులు ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపుతోనే మనం ఈ భూమి మీద నడవాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఆ నడిపింపును గుర్తుపట్టాలి. ఆయన అంట మనతోనూ మనలో ఉంటాడంట. ఆయన చెప్పండి, ఎక్కడ ఉంటాడంట? మనతో ఉంటాడు. మన పరిస్థితులన్నింటిలో మనతో ఉంటాడు. ఆయన తిరిగి మనలో కూడా ఉంటాడు. మనలో ఉండి ఏం చేస్తాడంటే ఆలోచన చెబుతుంటాడు మనకు, ఇదిగో నువ్వు అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యి, అలా ఉండబాకు, ఇలా ఉండు, అది తినొచ్చు, ఇది తినబాకు, ఇది తినకూడదు అని మనకి ఏదైతే ఎక్కడ మనం పడిపోతుంటామో, ఏదైతే మనం అపవిత్రపరచబడతామో, ఎక్కడైతే మనం మోసపోతుంటామో ఆ సమయం ఆయన నడిపింపగలిగిన బిడలకు ఆయన ఆలోచన ఎత్తాడు. పడిపోయినాడు అక్కడ. ఏం చెప్తాడు చూడు, దానియేలు కూడా ఏం చెప్పాడంటే, రాజుగారు రాజభోజనం రెడీ చేసాడు వీళ్ళకి పెట్టాలని చెప్పి. వీళ్ళు బానిసలుగా ఉన్నారు. అదే దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వాక్యం చదివితే, దానియేలుకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నట్టు ఆయన లోపట కనుక చెప్తున్నాడు కదా, దానియేలు ఈ భోజనం తింటే నువ్వు అపవిత్రపరచబడతావు, ఈ భోజనం తినొద్దు, ఆ భోజనం తినొద్దు, ఆ భోజనం తినొద్దు, నువ్వు అపవిత్రుడైపోతావు. అపవిత్రమైతే దేవుని చూడలేవు, దేవుని ముఖదర్శనం చేయలేవు, దేవుని యుద్ధకు చేరలేవు, దేవుని సమీపించలేవు, నువ్వు ఆ భోజనం తినొద్దు అంటే కట్టకన ఆగిపడి నిజంగానే అయ్యా నేను ఆ భోజనం తిన్న ఏమనుకోబాకండి, నాకు కొద్ది రోజులు మరి వాళ్ళు అన్నారు కదా, మరి వీళ్ళని చూసుకునే హేగే అనబడుతున్న ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ఇది తినపోతే రాజుగారి దగ్గర రేపు నాకు తిప్పలు వస్తాయి కానీ చెప్పన్నాడు. లేదండి, ఒక 10 రోజులు చూడు, 10 రోజులు మాకు శాకాహారం పెట్టి చూడు, ఆ తర్వాతకి మరి మేము రాజభోజనం తిన్న వాళ్ళ ముఖం చూడు, మా ముఖాలు చూడు. ఒకవేళ వాళ్ళ ముఖాల కంటే రాజభోజనం మాంసంతో, రాజుగారు పెట్టిన మాంసంతో భుజించిన వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయో, వాళ్ళ ముఖాల కంటే మా ముఖాలు తక్కువ కనపడితే నీకు నచ్చింది చెయ్యి అని చెప్పన్నారు. నిజంగానే 10 రోజులు మరి వీళ్ళకి శాకాహారంతో పెట్టారు, వాళ్ళకి మాత్రం రాజభోజనం మాంసంతో పెట్టారు. అయితే 10 రోజుల తర్వాత మరి అధిపతి వచ్చి వాళ్ళ పరిశీలన చేసి చూస్తే రాజభోజనం తిన్న వాళ్ళ ముఖం జిడ్డు నూనె గారుతుంది, నూనె గారిపోతుంది, మొక్కలు జిడ్డుగా ఉన్నాయి. అయితే ఈ మరి ఆకుకూరలతో, కాయగూరలతో, పప్పు కూరలతో, ఈ శాఖాధాన్యంతో తిన్నటువంటి వీళ్ళ మొఖం ఎట్లా ఉందంటే, వీళ్ళ మొక్కలు కళ్ళలాడుతూ తేట కనపడుతున్నాయి దేవదూతల్లాగా. చెప్పండి గట్టిగా, చేతులు లేవట్లేదు, ఎత్తాలి చేతులు, ఇంకా ఎత్తాలి, అక్కడ పచ్చ డ్రెస్ ఎత్తాలి పైకి, నువ్వే తల్లి ఎలికి చూస్తాను, ఎత్తు గట్టిగా, హల్లెలూయా. గమనించండి బిడ్డరా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడి ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన నడిపింపలను ఆ స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టుద్ది. ఆయన నడిపింపు ఎలాగుంటుంది మన జీవితంలో అంటే, అద్భుతంగా మనకు రేపు జరగబోతున్న దాన్ని ఈరోజే నీ మనసులో నీకు బోధిస్తాడు. ఆయన ఈరోజు నీకు బోధిస్తాడు. రేపు మీ ఇంట్లో ఏ సమస్య రాబోతుంది, రేపు నీ ఇంట్లో ఏం గొడవ జరగబోతుంది, రేపు మీ ఇంట్లో ఎలా జరగబోతుంది, ఏ స్థితి రాబోతుందో ముందే ఆయన మనకు బోధిస్తాడు. ఎందుకో మన మనసు కూడా ప్రేరేపణ వస్తుంటుంది పదే. కొన్నిసార్లు ఏదైనా సమస్య ఎదురైన తర్వాత మనం అనుకుంటాం కదా, మనం గబ్బుకుని వెళ్తున్నప్పుడు దారిలో మరి ఒకసారి మనసు ఏమో పోదా అనిపిస్తుంది, ఒకసారి మనసు వద్దు అనిపిస్తుంది. మీరు చూశారో చూడలేదు, గుర్తుపట్టలేదో. ఎక్కడైనా మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగబోతుంది అనుకోండి, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రోజు మీకు అసలు పోవటం ఇష్టం లేదు, కష్టంగా బయలుదేరుతావు. మరి కానీ అంటున్నా చిన్నగా రెడీ చిన్నగా ఎప్పుడో అందరికి వెనక మార్లో పోలేకపోతావు. ఆ రోజు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఏమంటావు తెలుసా? చెప్పాలి మీరు. అప్పుడు ఏమంటారు మీరు? ఎందుకో ఈ రోజంతా నా మనసు ఇందుకేనేమో, మరి అక్క ఏంది, శోభాక ఏంది, అసలు ఏంది ఇలా పొద్దున్నుంచి నాకు అసలు బయలుదేరబుద్ధి కావట్లేదు ఈరోజు, ఎందుకోనేమో అంటే దేవుడు నన్ను వద్దన్నాడు, నేనేమో ఆయన మాట అనకుండా బయలుదేరి వచ్చా. పిల్లరా, ఆయన మనకు చూపుతుంటాడు, మనం గుర్తుపట్టలేని దాన్ని. ఆయన స్వరాన్ని చెవు మనకు ఉండాలి. సంఘంలో ఎందుకు చేర్చాడంట ఆయన? చెప్పాలి, ఎందుకు చేర్చిందంట? నీ స్వరం వినాలని నీ
మందలు చేర్చితివి, నీ స్వరం వినాలని నీ మందలు చేర్చితి, నీ సేవకుని సంతానము నశించిపోదని, అది నిత్యము నీ ఎదుట నిలచునని, నీ సేవకుని సంతానము పోదని అది నిత్యము నీ ఎదుట నిలచునని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన జీవితంలో ఉండాలి బిడ్డారా. ఆత్మదేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ స్వరం గుర్తుపట్టే స్థాయికి మనం రావాలి. ఎన్ని సంవత్సరాలు పోయినా ఏదో గుడ్డిగా నీకు నువ్వు అనుకోనో అలా వెళ్తూ, లేకపోతే ఇంకెవరో చెప్పింది చేస్తూ వెళ్తున్నట్లయితే అప్పుడు నీ సొంతంగా నడుస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో. అయితే నీకు ఒక ఆలోచన ఉండాలి. నేను దేవుని సన్ని కనిపెట్టుకోవాలి. నేను ప్రార్థన, ప్రభువా రేపు ఊరికి వెళ్ళేని వద్దా, రేపు పెళ్ళికి పోవాలని వద్దా, రేపు వాళ్ళ కాడికి వెళ్ళేని వద్దా, రేపు వాళ్ళని చేసేని వద్దా. నా ప్రియబిడ్డరా, ఒకవేళ అక్కడ ఏదైనా నీకు ప్రమాదం పొంచి ఉన్నట్లయితే ఆయన ముందే నీకు తెలియజేస్తాడు. నువ్వు ఆ మాటకు లోబడితే ఖచ్చితంగా ప్రమాదం తప్పుద్ది ఆయన నామంలో. హల్లెలూయా. అయితే మనము ఆయన చేత నడిపించబడాలి. ఆయన ఆలోచన ఎలాగుంటాయి, ఎలా నడిపిస్తుంటాడంటే అద్భుతమైన రీతిలో ఉంటుంది ఆయన ఆలోచన. మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో, ఇరుకైన మార్గాల్లో, మరి ఎక్కడైనా దారి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. చాలాసార్లు ఒకసారి చెప్పాను. ఒకసారి దారిని వెళ్తుంటే మధ్యలో ఒక్కడ తేలు ఉంది. ఆ తేలు బయటకు వచ్చి రెడీ కట్టు కూర్చుని కొండ పైకి ఎత్తి రెడీగా ఉంది. అది ఆ దారిని వెళ్తున్నప్పుడు సడన్గా అది ఇంకొక 2-3 అడుగులు అంత దూరం ఉండగానే నా మనసుకి ఒక బలమైన ప్రేరేపణ వస్తుంది. ఏమైనా వస్తుందంటే, నువ్వు కిందకు చూడు అని బలంగా వస్తుంది ప్రేరేపణ. పదే వస్తుంది మనసు. అటే ఏందబ్బా అని చెప్పాను. సరే ఎందుకైనా చూద్దాం, ఆడికి మళ్ళీ వద్దనుకుంటే కింద చూసేది నడుతూనే ఉన్నాం అనుకో, పాట పాడుకుంటూ పోతున్నాం అనుకుంటుంటే మళ్ళీ పదే కొత్తంటే ఇక ఆగలేక చూస్తే ఏంటంటే ఇంకొక అడుగు వేస్తే అవతలకి ఖచ్చితంగా అడుగు తేలి మీద పడుద్ది. అది అంటే మనం బాధపడటం అనేది దేవుడి చిత్తం కాదు. మనం బాధపడినాడు ఆయన మన మనసుకు ప్రేరేపిస్తుంటాడు. మన మనసుకు చెబుతాడు ఆయన. మనం గుర్తుపట్టాలి ఆ స్వరాన్ని. ఏ ప్రమాదం జరగబోతున్నా కానీ, నష్టం జరగబోతున్నా కానీ ఆయన ముందే మనకు అదే విషయం తెలియజేస్తాడు. ప్రియబిడ్డరా, ఒకవేళ కొన్నిసార్లు మనకు నష్టం జరిగిపోయిందాక మనకు అర్థం కాదు. మనం ఏమో నష్టం జరిగింది అనుకుంటాం, కానీ ఆయన తప్పితే దాన్ని గుర్తుపట్టలేము. మనం గుర్తుపట్టకుండా దేవుని స్తుతించలేము. ఇప్పుడు అందరూ చేసేది అదే. ఏంటంటే దేవుడు అద్భుతంగా ఒక క్షణం తప్పించాడు అనుకోండి, తప్పితే అమ్మో ఎలా మరి వాళ్ళు దేవుడు భలే గొప్ప తప్పించాడుగా అని అనుకోరు. ఏమంటారంటే, లేచిన ఎలా బాగుంది, ఇలా నా జాతకం బాగుంది, ఇలా లేకపోతే ఇలా నా పని అయ్యేదే అట్లా అనుకుంటాడు. కానీ అక్కడ ఎంత ప్రమాదం తప్పించాడో దాన్ని ఒక్కసారి ఊహితే బిడ్డరా, గుండెలు పగిలిపోతాయి ఆ పరిస్థితిని. అది వెంటనే మన జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఘనంగా స్తుతించాలి ఆయన నామములో. హల్లెలూయా. అయితే అన్ని జనులుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని ఆత్మ నడిపింపు లేని వాళ్ళు, వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళ పిల్లలను తప్పించినా, కొడుకుని పిల్లలు పోతున్నారు, కాలు జారి కింద పడ్డారు, ముఖం పగిలిలేదు, ముక్కుని రక్తం వస్తుంది, ఏ తుడుతూ మెలకండుకుంటాం. కానీ సాయంత్రం ప్రార్థన ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నీకు వందనాలు, ఈరోజు నా బిడ్డను అద్భుతంగా తప్పించినవయ్యా నువ్వు. ఎందుకంటే అదే ముక్కు దూలం పగిలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బిడ్డరా. ముక్కు బెదిరి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నా బిడ్డన ఆ ప్రమాదం తప్పించినవా. ఎందుకంటే వాక్యం రాయబడి దేవుడు చేసే కార్యాలంట కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదంట. యెహోవా చేసే కార్యాలు కంటికి కనపడినట్టుగా ఉండదు. ఏముంది, తప్పింది కాబట్టి ఏం లేదు, ఏదో లేచినా బాగుంది పదా సైతాన్ అంటే. దీనికి కూడా దీన్ని కూడా స్తుతించాలనా, దీనికి సాక్ష్యం చెప్పాలనా, ఈ చిన్నది కూడా చెప్పాలనా సాక్ష్యం? చిన్నది కాదు చెల్లెయా, చిన్నది కాదు, అద్భుతం. అది ఏంటంటే జరిగినట్టయితే ప్రాణం పోయేది. ప్రాణం పోతే ఇంకేం చేస్తాం మనం? ప్రాణం పోయాక ఏం చేస్తాం మనం? నేను అనుకోవచ్చు, ఏదో యాక్సిడెంట్ అయింది, తీసిపోయారు, హాస్పిటల్ వేసారు, మళ్ళీ తీసుకొచ్చారు, వచ్చిన అనుకోవచ్చు. కానీ నేను అలా చెప్పను. నేను ఎలా చెప్తానంటే, నా దేవుడు అద్భుతంగా పాతాళం నుంచి నన్ను విడిపించాడు. హల్లెలూయా.
నరక కోపం నుంచి నన్ను విడిపించాడు, జిగటగల ఊపిరి నుంచి నన్ను లేపాడు. నా అడుగులు క్రీస్తుని బండపై స్థిరపరిచాడు. ఇక మళ్ళీ ఆ ఊబిలోకి దిక్కుండా నన్ను నిలబెట్టాడు. అంటే అంతకుముందు ఇలా నిలబడే ఆశ లేదు, అన్నిటికీ జారిపోయి చూద్దామని తిందామని అట్లా వెళ్ళిపోయే మనసు ఇప్పుడు అలా కాదు. నిలబడాలి, పరిశుద్ధత కొరకు నిలబడాలి, పవిత్రత కొరకు నిలబడాలి, పరిశుద్ధ జీవితం చేయాలి అని ఆశను కలుగు చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఆ భాగ్యాన్ని మనం చూడగలుగుతాం. నా ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా తప్పిస్తుంటాడంటే, ఒకసారి పౌలు సువార్త నిమిత్తం బయటికి వెళ్తుంటే, ఒక ప్రాంతానికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే అడ్డగించి ఆపిండంట. చదువున సార్ అపోస్తుల కార్యం 16 అధ్యాయం చూడండి ఒకసారి. 16 అధ్యాయం 15 అధ్యాయం 16 అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. చూడండి బిడ్డరా, ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాక్యం చెప్పొద్దు. మనమే ఇప్పుడు సువార్త చెప్పాలో అనుకుంటే వెళ్ళిపోతాం అనుకోండి. కొన్నిసార్లు ఆయన వద్దని చెప్తాడు, కొన్ని చోట్ల వద్దంటాడు. ఎందుకంటే మనకి ఎక్కడైనా ప్రమాదం పొంచి ఉంటే, ఎందుకంటే రేపు అవసరం. మనం ఏం చేస్తాం, సావుకు తెగించిపోతున్నాం, సావటానికైనా రెడీ, సద్దామని వెళ్తున్నాం, చంపితే చంపని, సువార్త ప్రకటించాలని వెళ్తున్నాం. అయితే మరలా రేపు ప్రకటించడానికి మనం అవసరం కనుక దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనల్ని వెంటనే చచ్చిపోవడానికి ఇష్టం ఉండదు, తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడంటే ఇదిగో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అక్కడ చెప్పొద్దని వారిని చదవండానా, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. అంటే మధ్యలో ఆపుతున్నాడు, వద్దు మీరు ఇక్కడ చెప్పొద్దు, మీరు ఇక్కడ చెప్పొద్దు, మీరు ఇక్కడ దీంట్లో ఉండొద్దు, మీరు ఇది చెయ్యొద్దు. అది మనం గుర్తుపట్టాలి. దేవుడు నిన్ను ఎక్కడికైనా వెళ్ళొద్దని అడ్డగిస్తుంటే నీ మనసుకు అది మరి సంతోషంగా సాగలేవు, సంతోషంగా వెళ్ళలేవు, బలవంతంగా పోతావు. అప్పుడే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లేదు వెళ్తుంటే ఖచ్చితంగా కాలు జరి కిందనే పడతావు. బిడ్డరా, నాకు అదే గుర్తు. ఎక్కడ వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్తాం లేదు, ఆయన చిత్తం లేదంటే ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఆటకం వచ్చేస్తుంది, ఏదో ఒక అభ్యంతరం వస్తుంది, అక్కడ ఆగాల్సి వస్తుంది. ఎందుకు, ఎక్కడ ఏది దేవుడి చిత్తం మనం దేనికి పోవాలి, దేనికి పోకూడదు, ఆయన ఆపుతాడు, అద్భుతంగా ఆపుతాడు. బిడ్డరా, దాన్ని మనం వివేచించాలి. ఆయన ఆసియాలో వీళ్ళు వాక్యం చెప్పొద్దని ఆత్మ అడ్డగించాడు. ఇంకో మాట కూడా చదువుదాం, అక్కడ 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని ఎల్లనీయలేదు. చూడండి, ఆత్మ ఎట్టొచ్చింది, దగ్గరకు వచ్చిందా, లేదు. మరి ఎలా, వీళ్ళ హృదయంలో ఉండి, అనగా మన హృదయ లోపట ఉండి ఆయన మనలో ఉండే మనల్ని ప్రేరేపిస్తాడు. మనం వ్యర్థమైన అడ్డదారిలో నడవకుండా మన నడకంట దేవునికి అందంగా ఉండాలని కోరుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మతో నడిపించబడితే మన నడక అందంగా ఉంటుంది. చూడండి ఒకసారి పరమగీతములు 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి మాట. నీ పాదరక్షకులతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. చూడండి, దేవుడి ఉద్దేశం ఏంటండి ఇక్కడ, దేవుడి ఉద్దేశం చూడండి, సంఘం అందంగా నడవాలి. నువ్వు బాప్తిసం పొందిను, మనకు నచ్చినట్టు నడితే అందంగా ఉండదు. మన నడక అందంగా ఉండదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలాగుంటుంది, వెనకమారలు రావు, 1 గంటకు రావు వాక్యం వినటానికి. నిజంగా ఆత్మ నడిపింపులో ఉన్న బిడ్డలు ఎలాగుంటారంటే వాక్యం చూసుకోండి. 84 కీర్తన 2వ వాక్యం చదివితే, యెహోవా మందిర ఆవరణాన్ని చూడాలని కొరహ కుమారుల యొక్క వాళ్ళ హృదయము, వాళ్ళ మనస్సు, వాళ్ళ శరీరం ఆనందంతో కేకలు పెడుతున్నాయి అంట. అంటే చూడు, వాళ్ళ మనసు వాళ్ళ ఆత్మ ఎట్లా నడిపిస్తుందో. భక్తిహీనుల గుడారం నివసించట కంటే నా దేవుని మందిర ద్వారాలతో నివసించట నాకు మేలు అని చెప్పని అంటున్నాడు. అంటే ఆత్మీయులను ఎట్లా నడిపిస్తుంది వీళ్ళను, పరిశుద్ధాత్మను ఏమని చెబుతున్నాడు వీళ్ళు ఎట్లా నడిపిస్తున్నాడు చూడండి. యెహోవా మందిర ఆవరణం చూడాలని వాళ్ళు కేకలు పెడుతున్నాయి. అసలు ఇంటికాడ ప్రార్థన స్టార్ట్ అయితే కాలు కింద దుమ్ము లేచిపోతాడు వాళ్ళకి. ఎప్పుడు వెళ్ళిపోవాలి, అందరికంటే ముందు పోవాలి. అది ఆత్మ నడిపింపు. అందరికంటే వెనకొత్తనవా, రేపు నువ్వు పరలోకానికి కూడా వెనకే ఉంటావు, వెనకైపోతావు, నరకానికి పోతావు. గుర్తుపెట్టుకో.
మీరు ఇక్కడ నడిపింపుకే లోపడకపోతే, ఇక్కడ టయాన్ని, ఇక్కడ క్రమాన్ని నువ్వు పాటించలేకపోతే నువ్వు అక్కడిది ఎట్ట పాటించగలుగుతావు? అది నీకు ఎట్లా అయింది? అందుకే ముందుండాలి ప్రియబిడరా. అనగా ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. ఎందుకంటే మనం పరలోకం తరతరాలు ఉండబోతున్నాం. ఎంతకాలం ఉంటాం? 70 సంవత్సరాలే. అందుకే మనం అక్కడ దాని కొరకు పాకులాడాలి, అక్కడ దాని కొరకు పోరాడాలి, అక్కడ దాని కొరకే ముందుండాలి, అక్కడ దాని కొరకు ముందడుగు వేయాలి. చూడండి బిడ్డరా, అనగా ఆత్మ వాళ్ళని ప్రేరేపిస్తుంది, ఆత్మ ప్రేరేపిస్తుంది. ఈరోజు నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఆలోచించిన ఒకసారి. రాజకుమార పుత్రిక, నీ యొక్క పాదరక్షకులతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. నీ నడక ఎంత అందంగా ఉంది. అందం అంటే కుటుంబాన్ని చూసుకుంటున్నావు, సహవాసాన్ని క్రమంగా పాటిస్తున్నావు, వాక్యాన్ని అన్ని విషయాల క్రమాన్ని పాటిస్తున్నావు. నా ప్రియబిడ్డరా, చూడండి వాళ్ళు ఎలా నడుస్తుంటారు అని అంటే, వారు ఈ భూలోకంలో దేవుని కొరకు పరిశుద్ధాత్మని లోపటి ఏం చెబుతాడో అది ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళంట పరిశుద్ధాత్మని చెప్పినట్టయ్యా, ఇక్కడది శాశ్వతం కాదు, యేసయ్య మీ శ్రేష్టమైన దాన్ని ఇడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు, అది స్వాస్థ్యం తరతరాలు ఉండేది పరలోకంలో శాశ్వతమైంది. మన స్వాస్థ్యం ఎక్కడుంది చెప్పండి? మన పౌరవ స్థితి అంతా ఎక్కడుంది? నీకు స్వాస్థ్యం పరలోకం ఉందా లేదా? మమ్మల్ని లేనట్టే చెబుతున్నారు. ఉందా లేదా? నేనంటాం కాదు, నీకు తెలిసిందా తెలియలేదా? నా స్వాస్థ్యం ఎక్కడుందంటే ఆయన చెప్పాడు, బాబు నాకుడేం కూడబెట్టబాకు, ఇదిగో దీనికంటే శ్రేష్టమైనది, దీనికంటే శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో నీ కొరకు సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. ఇక ఈ తుచ్చమైంది నాకు ఎందుకులని చెప్పని అప్పటి నుంచి మనసు ఇరిగిపోయింది. డబ్బు మీద మనసు ఇరిగిపోయింది, దాని మీద మనసు ఇరిగిపోయింది, బంగారం మీద మనసు ఇరిగిపోయింది. బంగారం పెట్టుకుందాం, గొలుసులు తెచ్చుకుందాం, లేకపోతే చైన్ వేసుకుందాం, లేకపోతే ఉంగరాలు పెడదాం, మనసు లేదు. దాని మీద మనసు ఇరవబడింది. ప్రియబిడ్డరా, ఇంటి మీద మనసు ఇరిగిపోయింది, ఒంటి మీద మనసు ఇరిగిపోయింది. ఇక ఒళ్ళు శుభ్రంగా ఉంచుదాం, లేకపోతే ఇంకేదో ఒక రకం ఉంచుదాం, లేకపోతే ఇంక రంగు మెరిపిద్దాం, స్టైల్గా ఉంచుదాం, ఇంకా లేదు, ఇరిగిపోయింది. ఎందుకంటే ఆయన లోపల చెబుతున్నాడు, లోపల చెబుతున్నాడు, ఇదిగో నువ్వేంది ఒక నెల ఎక్కువ ఎగస్ట్రా జుట్టు తల పెంచిననుకో, వెంటనే మనసు చెబుతుంది ఏమంటుందంటే, ఏంది జుట్టు పెంచుతున్నావేంది నువ్వు, స్టైల్గా ఉండాలన్నా, మమ్మల్ని దండ పెడుతుందయ్యా, నాకు ఆ వ్యవహారం వద్దు నాయన, మరి ఏయ్ అర్జెంట్గా పోయి ఏమంటే మళ్ళీ గబగ శుభ్రంగా డెప్ కటింగ్ అయిపోయాలి, నీ తల బోడి చేయాలి. ఏదైనా చెడ్డ ఆలోచన రాబోతుందా బిడ్డరా, అదిగో నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు చూడు ఒకసారి అంటాడు. అంటే ఇక్కడ మనము భూమి మీద ఉన్నప్పుడే అక్కడ ఏది సిద్ధపరిచాడు తెలియాలని చెప్పానంటే, పరిశుద్ధాత్మ నడిపింపి ఎంత అద్భుతంగా సిద్ధపరుస్తాడంటే ప్రియబిడ్డరా, అంత అద్భుతంగా మన కొరకు ఏం చేస్తున్నాడు ఆయన, అక్కడ ఏది రెడీ పెట్టించాడో, ఏది స్థిరమైందో. అబ్బా చూడండి ఒకసారి. అయితే ఆది సంఘం 4వ అధ్యాయం చదివినాను ఒకసారి. 4వ అధ్యాయం 32 వచనం. అపోస్తుల కార్యములు 4:32. విశ్వసించిన వారంటే యేసును నమ్మిన వారు ఏక హృదయం ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడను తమకు కలిగిన వాటిలో ఏది తనదని. ఆమేన్, హల్లెలూయా. ఏందంట, ఇప్పుడు బండి అక్కడ ఉంది, బండి తెచ్చారు, బండి మంది కాదు, కారు ఉంది, నా పేరు లేదు, చర్చి ఉంది, మన పేరుని లేదు, లేకపోతే ఇల్లు ఉంది, నా పేరుని లేదు. ఇట్లా భూమి మీద ఉన్న వాటిని ఏది తమదని నాదని ఏది నేను అనుకోవట్లేదు. అనగా అక్కడ శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగిన బిడ్డలు ఇక్కడ తమ కొరకు ఏది కూడా అలా ఉంచుకోలేరు, ఉండదు. అలా ఉంటే అక్కడ ఉండదు. ఇక్కడ ఉందా నీకు, అక్కడ 0 నీకు 0 అవుతుంది. ప్రియబిడ్డ, ఇక్కడ నీవు తల్లిదండ్రులను ప్రేమించక వాళ్ళను దేవుని కొరకు దూరం పెట్టి జీవించగలుగుతున్నావా? నీవు తండ్రి యొక్క దివ్యమైన కుడి పార్శ్వానికి హెచ్చించబడతావు ఆయన నామంలో. హల్లెలూయా. తండ్రి యొక్క దివ్యమైనటువంటి స్వభావంలో ఆయన ముఖరూపం చూస్తూ ఆయన కుడి పార్శ్వం కూర్చోగలిగేది ఎవరని చెప్పంటే, తల్లిదండ్రులను తుది శ్వాస వరకు ప్రేమించినటువంటి వారు, దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి తల్లిదండ్రులను చూడకుండా, భార్య బిడ్డను చూడకుండా, కుటుంబాన్ని చూడకుండా సమస్తం విడిచిపెట్టి దేవుని పని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎవరంటే, వారు పరలోకంలో శ్రేష్టమైన అనుభవం కొరకు పోరాడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళు భూమి మీద ఉన్నట్లు ఏది తమదని అనుకోలేదంటండి. వాళ్ళు ఎందుకు అనుకోలేదు? వాళ్ళకి ఏదైతే ఉందో అది నాదని అనుకోవట్లా. ఇది దేవుడిచ్చాడు, దేవుని పనికి, నశించిపోతున్న వాళ్ళకి, పేద ప్రజలకే ఇది ఖర్చు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. వారు కలిగిన దానిలో అపోస్తులు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి.
దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డరా, వీరు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి వాక్యం బోధించి సాక్ష్యం ఇవ్వగా, అంటే యేసయ్య తిరిగి లేచి ఇప్పుడు పరలోకంలో మన కొరకు ఎదురు చూస్తున్నాడు, తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపనం చేస్తున్నాడు. అది శాశ్వతమైంది, అది తరతరాలు ఉండేది, అది నిరంతరం ఉండేది, అది నిత్యం ఉండేది అని చెప్పి ఎరిగినటువంటి వీళ్ళు అది గుర్తుపట్టి వీళ్ళు ఏం చేశారంటే తమ ఇండ్లను లెక్క చేయకుండా, తమ భూములు లెక్క చేయకుండా వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల కాడ పెడుతూ వచ్చారు. అంటే పరిశుద్ధాత్మలకు ఏం చెప్తుండే లోపటంటే, ఇదిగో ఇది తుచ్చమైనది, ఈవిడ నువ్వు కోట్ల పడగెత్తిన నువ్వు ఏం చేసిపోయాడు నుంచి. అయితే ఇక్కడ నీవు నాకెళ్ళి చూడాలి అందరూ, ఇక్కడ దాన్ని నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే, నిరుపేదలకో అనాథలకో దేవుని కొరకు అక్కడ నీకంటూ ఏం వెనకేసుకోకుండా నువ్వు ప్రభు కొరకు ఖర్చు పెట్టగలుగుతున్నావా? అలా పెట్టగలిగి నీకు వీళ్ళు అలాగే చేస్తూ వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి అనగా చనిపోయి తిరిగి లేచాక పరలోకంలో మన కొరకు శ్రేష్టమైనది ఉన్నది, నిరంతరం ఉండేదని ఎరిగి ఇక్కడ ఇండ్లను భూములు లెక్క చేయకుండా అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల కాడ పెడుతూ వచ్చారు. ఎవరు చెప్పారండి ఇలా వాళ్ళకి? పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ లోపట ఉన్నాడు ఆయన. అంతేకాదు దానికి వ్యత్యాసం కూడా చూపించాడు ఆయన. ఎట్లా చూపించాడు? చదువున్నాడు సార్, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34 వచ్చును. 10:34. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించారు, మీకు మరీ స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, ఎక్కడుందంట ఎక్కడుందని ఎరిగారు. వాళ్ళకంట ఈ భూమి మీద ఉన్నదానికంటే పరలోకంలో శ్రేష్టమైనది, స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఎవరు చెప్పారు వాళ్ళకి ఎవరు చెప్పారు? అదిగో పరిశుద్ధాత్మ యొక్క బోధ, అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపది వాళ్ళకి అంతరంగంలో బోధిస్తుంటే, వాళ్ళ ఆస్తిని కోల్పోవటానికి ఏడుచుకుంటా కాదు, సంతోషంగా. ఎందుకనంటే ఇది శ్రేష్టమైనది కాదు, ఇది తరతర ఉండేది కాదు, అది శాశ్వతమైందని ఎరిగి వాళ్ళు ఆ నిరంతరం ఉండేదాని కొరకు ఇక్కడ దాన్ని లెక్క చేయకుండా నష్టపోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీలో ఆత్మ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపించలేకపోతే, నీవు రూపాయి పోగొట్టుకుంటే నీ ప్రాణం బాధ్యత. వామ్మో ఇంతెందుకులే అనిపిస్తుంది. అదిగో సైతాన్ ఆత్మలో ఏం చేసిండు? భూమి అమ్మిండు. ఏం చేసిండు? అమ్మిందాక నేనెత్తా అన్నాడు చర్చికి. అందరు ఎత్తంటే పొలం అమ్మిండు, డబ్బులు చేతులకు వచ్చినాయి. డబ్బులు చేతులకు రాగానే ఆ డబ్బులు కళ్ళ చూడగానే వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి బర్నబాస్ గారు అందరూ తీసుకెళ్ళి అపోస్తలుల పాదాల పెట్టి వస్తున్నారు. ఈయన ఏం చేసి డబ్బులు చేతులు రాగానే వాళ్ళ అంటున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ఏమండి ఇవన్నీ ఎందుకులేండి, కొంత ఇద్దాం, సగం ఇద్దాం, సగం మనం ఉంచుకుందాం, సగం ఇద్దాం, సగం ఉంచుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి అనుకున్నారు. సగం ఇంట్లో దాచిపెట్టారు. ఇదిగో ఒక పాస్టర్ గారు నిన్ను అడిగితే నువ్వేం చెబుతుంటే, ఎంత కమ్మారంటే ఇంతకే అను, నువ్వేం చెబుతావు ఎంత కమ్మారంటే నువ్వు ఇంతకే అను, అంతేనా? ఇద్దరు ఒక మాట మీద ఉందాం. సరే 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 అనుకున్నారు. ఇద్దరు అనుకొని గబగబా తీసుకొచ్చాడు పెట్టాడు. అయ్యారు సహి చేస్తున్నాయ్యా, అందరూ చూస్తున్నారు. ఏందయ్యా ఏంది? దశంభాగాలు తర్వాత చెప్తుంది, దాచిపెట్టి ముందు చెప్తా అంటాడు, బ్యాగులో పెట్టుకో అంటాడు. ఎక్కడే చెప్పంటే పొలం ఎమ్మెల్యేంటే, పొలం ఎంత కమ్మారా అంటే, ఎంత కమ్మారంటే ఇంతకే అంటాడు, ఎంతకంటే ఇంతకే అంటాడు, ఎంత కమ్మారు ఇంతకే అంటాడు. చూడు ఎంత తెలివి చెబుతుండు. అయ్యా కాదు, మరి ఏం చేసినయ్యా, మరి ముసలాలం అయ్యా, ఇక మాకు ఎటు లేదు దిక్కు అయ్యా, ఏదో కొంత ఉంచి కొంత తెచ్చినానయ్యా, మరి రేపు నాకు లేదని అని అట్లా చెప్పొచ్చు కదా, నిజం చెప్పు. కానీ ఇతను నిజం చెప్పలా, అబద్ధం చెప్పాడు. ఆవిడ పేతురు ఏమంటున్నా తెలుసా? అననయ్య, సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అంటే, అబద్ధాన్ని సైతాన్ని ప్రేరేపించింది. వెనకమారల బొమ్మ అంటది, అయ్యా ఓ తండ్రి నిద్రపోతున్నావు, ఏం చేస్తున్నావు అయ్యా, బైబిల్ కింద పెట్టి నువ్వు గమనించాలా. అలా అననయ్య, సాతాను ఎందుకు నీ హృదయాన్ని మోసం చేసింది? అపోస్తలుల గారు 5వ అధ్యాయం చదివితే 3వ వచనం చదివిన ఒకసారి, 5:3. అప్పుడు పేతురు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని అది చూసారా, ఎవరంట ప్రేరేపించింది అననయ్యని ఇక్కడ?
సగం దాయమని చెప్పింది ఎవరు? సైతాను. సాతాను చెబుతాడు దాయమని చెప్పేది సైతానే. నువ్వు ఎట్ట బతుకుతావమ్మా సరిత, అన్ని ఖర్చు పెడతాను చర్చకి, భాగం అంటే ఎక్కువ తెట్టమ్మా అంటది. అది చెప్పేది సైతానే. వాడి మాటలు మీరు వినొద్దు. అది సైతాను బోధ. ఆ బాధలను నరకానికి వెళ్ళిపోతావు. రాజా, నీకు ఒక ఆడపిల్ల ఇచ్చాను, నువ్వు మొత్తం తీసిపోయి పెడితే అట్లా అని చెప్పుద్ది. అది సైతాను బోధ. ఆ మాట అన్నాడంతే. ఎంతకంటే ఇంతకే అన్నాడు. అయ్యా, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ పక్కన పెట్టి సైతాను ప్రేరేపణ తీసుకొని చేస్తున్నావు. నువ్వు సైతాను ప్రేరేపణ తీసుకుంటావు చెప్పండి అని మాట్లాడుతుండగానే కింద పడి ప్రాణం విడిచాడు. చచ్చిపోయాడు. ఇంటికి కూడా కబురు చేయరు, మీ ఆయన చచ్చిండని గబగబా తీసిపోయారు, ఎత్తపోయారు, భూస్థాపన చేస్తున్నారు. వాళ్ళు భూస్థాపన చేసేసరికి ఏమో మరి ఇంటికాడ కోడి మాసం తెచ్చిండేమో, వంట చేసి రెడీగా చూస్తుంది. ఎంతసేపు చూసి రావట్లేదేనా, ఇంచుమించు 3 గంటలు దాటిపోయింది. ఏందబ్బా ప్రార్థన 1 గంటకు అయిపోద్ది, అయితే ఇంకా మా ఆయన 3 గంటల దాకా రాలేదు. కానీ ఏమో కూడా వచ్చింది, జరిగిన సంగతి తెలియకుండా వచ్చింది. వచ్చి గబగా వచ్చింది. అయ్యగారు ఇంకా వాక్యం చెబుతూనే ఉండు, ఒరే ప్రార్థన ఇంకా కాలేదట్టుందిగా అని గబగా వచ్చి కూర్చున్నా లోనకు వస్తుంది. అమ్మా అయ్యా వందనాలు అయ్యారు, వందనాలు. ఏందమ్మా ఆలస్యమైంది? ఏం లేదు అయ్యారు, ఆయన కోని తెస్తే కోసాలకు లేట్ అయింది అని చెప్పింది. అమ్మ మీ పొలం ఎంత కమ్మారమ్మంటే ఈయన చెప్పిండుగా, ఇందాక చెప్పిండా, వచ్చిండుగా, చెప్పిండమ్మా. ఎంత అని చెప్పిండు, ఇదిగో ఏమండి ఇంతకేనండి, అంతకే. ఆమె కూడా ఏమంటుంది, అంతకంటే ఆమె అంతకే అంటుంది. బిడ్డరా చూడండి, వాళ్ళని ఎవరు చంపలా, వాళ్ళ సైతాను బోధ ఈని వాళ్ళు చచ్చారు. ఇక ఇదిగో అమ్మా మీ ఆయన తీసిపోయి పాతి పెట్టేసి వాళ్ళు ఇంకా లోనకు రాళ్ళు, వాళ్ళ పాదాలు ఇంకా బయట ఉన్నాయి, మరి వాళ్ళు నిన్ను కూడా తీసిపోతారులే పామ్మ అన్నాడు. అంతేనండి, కింద పడింది, ప్రాణం విడిచింది, తీసిపోయి ఆయన కూడా భూస్థాపన చేశారు. వీళ్ళకి జబ్బు లేదు, ఏమి లేదండి. కారణం పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడలా, ఆత్మ నడిపింపు గుర్తుపట్టలా, సైతానికే సోటిచ్చారు, సైతాన్ మాటలకే లోబడిపోయారు. ఒకరు ఈరోజు కూడా సైతాన్ లోబడే బిడ్డలు వెంటనే మనం చచ్చిపోవచ్చు, ఎందుకంటే ఇది కృపాయోగం. ఇప్పుడు వెంటనే చచ్చిపోరు. నువ్వు అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, నువ్వు భాగం తీయిపోయినా, ఏది ఇచ్చినా అయిపోయినా వెంటనే చచ్చిపోవు. చెల్లి తమ్ముడా, నువ్వేం కూడబెట్టుకుని గుర్తుపెట్టుకో, ఇదిగో ఆత్మచేత నడిపించబడుతున్నావా, పరిశుద్ధాత్మతో నడిపించబడితేనే పెళ్లి కుమార్తెగా సిద్ధపడతాం. హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మతో నడిపించబడకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు, ఎడబడి గుంపులో ఉంటావు. ఒక మాట చదివి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ అధ్యాయం 1 మాట చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆమేన్. హల్లెలూయా. చూడండి బిడ్డరా, ఇక్కడ 2 గుంపులు ఉన్నారు, 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు ఆ కాలంలో పెళ్లి జరుగుతుంటే ఏం చేసేవారంటే, సరిగ్గా ఇలాంటి లైటింగ్ దీపాలు కరెంటు ఉండేవి కాదు. దీపాలతోనే మరి పెళ్లి కుమారుడు కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాడికి వస్తారు. మనకి ఇంచుమించుగా ఆంధ్రాలో కూడా ఇలాగ జరుగుద్ది. అక్కడ ఆంధ్రాలో పెళ్లి చేస్తే అబ్బాయి అడిగిపోతాడు, చెప్పండి అబ్బాయే అమ్మాయికి అడిగిపోతాడు కదా. తర్వాత మనకి మరి తండా వాళ్ళు కనుక ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్ళి కూడా ఎట్లా జరుగుతాయి, అబ్బాయే చెప్పండి పెద్దగా అబ్బాయి అమ్మాయి కాడికి వస్తారు. అలా ఇక్కడ కూడా మరి పెళ్లి కొడుకు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు అయితే 10 మంది కన్యకలు ఏం చేశారంటే
మరి అప్పుడప్పుడు కూడా ఇంతకుముందు మరి పెళ్లి కూతురు తీసినట్టుకి వెళ్తున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే కొంతమంది ఆడపిల్లల్ని పెళ్లి కానీ కన్యకలని ఆడపిల్లల్ని పంపిస్తారు వాళ్ళతో పాటు ఆ పతానమాట పంపించినప్పుడు బాగా గమనించాలి. అట్లాగనే ఆయన తీసుకురావడానికి ఏం చేశారంటే పెళ్లి కొడుకు వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవటానికి ఊరు బయట ఉండాలి వీళ్ళు పోయి ఈ 10 మంది కన్యకలో తమ డ్యూటీలు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడే ఈ బుద్ధి లేని 10 మందిని ప్రేరేపించాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఏమనంటే ఒకవేళ పెళ్లి కొడుకు రావటం ఆలస్యమైతే దీంట్లో ఈ నూనె అయిపోయిద్ది, నూనె అయిపోతే మళ్ళీ ఎక్కడ తెచ్చుకుంటావు, కాబట్టి ఎందుకైనా మంచిది అమ్మ నాకెళ్ళి చూడాలి చలమక్క సమాధానం అక్క అయిపోతే ఏం చేద్దాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అని 10 మందిని ప్రేరేపించాడంట ఆయన. 10 మందిని ప్రేరేపిస్తే మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే ఇది మళ్ళీ అగస్టం మోతబరు ఈ వదిలే సరే 10 పని అని 5 రెట్టు అనుకున్నారు. ఒక 5 ఏం చేశారంటే ఎట్లాగైనా పర్వాలేదు ఏమో ఒకవేళ మరి ఆలస్యమైతే చేసేది ఎట్లా బరువైన పర్వాలేదులే అని ఒక బుద్ధిగల కన్యకలేమో ఎగస్ట్రా సిద్ధెల్లో నూనె తీసుకున్నారు, ఈ పక్కన పట్టుకున్నారు, ఈ చేతిలో 2 పట్టుకుని పోయారు. వాళ్ళు ఏం 5 బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే ఓ జరేపాద్ది ఎందుకులే పని అని దీన్ని ఆడ వదిలిపెట్టిపోయారు. ప్రియబిడ్డ గమనించండి, ఇదేం చూపిస్తుందంటే బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేదు అనగా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరానికి లోబడలా, ఆ స్వరానికి విధేయత చూపలేదు. అందుకే ఈ దీపాలు ఏమైనా 10 తీసుకొని పోయారు కదా, 10 మంది పోయేసరికి పెళ్లి కొడుకు రావడం ఆలస్యమయ్యేసరికల్లా 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోతే రాత్రి అంతా సాయంత్రం ముట్టించారు ఈ దీపాలు, ఎలిగి 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 ఏమైపోయినాయి అల్లా ఆయిల్ అయిపోయింది. అయిపోయేసరికల్లా ఈ లోపల మధ్యరాత్రి పెళ్లి కుమారుడు వస్తుండో అని ముందు వచ్చి ఒక వ్యక్తి కేకేస్తాడు. అప్పుడు గబగబ లేచి అందరు లేచారు, గబగ లేచి దులుపుకొని కళ్ళు తుడుచుకొని దీపాలు వెలిగిస్తుంటే 10 వెలిగిస్తుంటే 10 ఆరిపోతున్నాయి, 10 దీపాలు ఆరిపోతున్నాయి. పెళ్లి కొడుకు వచ్చారు దీపం వెలిగి ఉండాలి, ఎవరు దీపం వెలుగుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు దీపం వెళ్ళకపోతే వాళ్ళు ఆగిపోతారు. అయితే ఏం చేశారు 10 ఆరిపోతున్నాయి. అప్పుడు ఏం చేశారంటే బుద్ధి గలలో ఏం చేశారంట ఎగస్ట్రా సిద్ధెల్లో నూనె తెచ్చుకున్నారుగా, గబగబా బుడ్డిప్పి దాంట్లో బయట ప్రారంభిస్తున్నారు. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, బుద్ధి లేని అక్కోళ్ళు అడుగుతున్నారు, అక్క మరి అక్క మారతక్క ఒల్లి అక్క బాలక్క శోభక్క నీ నూనెలో కొంచెం నాకు అంటుంది. సరితక్క అడిగింది శోభక్కని, వాళ్ళిద్దరు అక్కడ ఉండరు. అడిగితే ఆ అక్క ఏం చేసింది, అమ్మ ఇది మీకు మాకు సరిపోదు, అమ్మా నువ్వు వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకో, సావుకారు దగ్గరికి వెళ్ళిపో, తొందరపోయి తెచ్చుకోపో, ఇది మీకు మాకు సరిపోదు, మరి ఇది నీ సగం పోతే చూడండి ఆత్మీయతలో ఒకరికి రాదు, ఎవరు నీతో వాళ్ళదే ఎవరు భక్తి వాళ్ళదే ప్రయత్నం చేయండి, కాబట్టి మీకు మాకు సరిపోదంటే అప్పుడు ఆమె ఏం చేసిందండి గబగబా ఈ 5 బుద్ధి లేని కొనటానికి పోయారు. ఈ 5 బుద్ధిగలు ఏం చేస్తే దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి ఆయనతో పాటు లోనకి వెళ్ళిపోయారు, సిద్ధపడ్డారు, వీళ్ళు లోనకి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. వాళ్ళు నూనె కొనుక్కొని మళ్ళీ వచ్చారు. అయ్యా తలుపు తీ అయ్యా, తలుపు తింటే ఎవరమ్మా మీరు? నేనయ్యా దేవదాస్. ఎవరు? దేవదాస్. నాకు తెలియదు నువ్వెవరు? అయ్యో నేనయ్యా ఓ అబ్రాహం ఉపవాసం అంటే దాచాలు తెసి పెట్టినాయి నేను, నువ్వు పెట్టినావు కానీ నాకు మాత్రం ఆయన తెలుసు కానీ నాకు నువ్వు తెలీదు, నాకు దేవదాస్ తెలుసు కానీ అబ్రాహం గారు తెలీదు. బెటరా చూడండి 5 విడవబడ్డారు, 5 రెత్తబడ్డారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు అలాగ ఉంటుంది. నువ్వు ఎలా నడిపించబడుతున్నావు, ఆయనకి ఎలా బోధిస్తాడు, నేను ఎలా ఉండమంటాడు, నువ్వు ఎలా ఉంటున్నావు, నీకు నువ్వు ఆలోచించుకో, నీకు నువ్వే సిద్ధపడు. ఆయన భార్య గొర్రెపిల్ల భార్య, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది. ఏది నీ సిద్ధపాటు ఆలోచించి. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండం, ఎంత బతుకు బతిని అంత ఆరోగ్యం 70 సంవత్సరం ఒక్క తరమే, కానీ అక్కడ తరతరాలు ఉండబోతున్నాం. కాబట్టి ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని మన అంతరంగ జీవితాన్ని సిద్ధపరచుకొని ఆత్మదేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు. అమ్మా నిండా ముసుకేసి నిరబాతరట్టిందిరా, మీ కళ్ళు కనపట్ల నాకు ఇటు అనుకోండి కత్తయ్య అబ్బులుగాని చెవురు చేరమ్మా, మరి అనుకోవచ్చు తల్లి ఎన్నిసార్లు చెప్పుకుంటాం అమ్మా, గమనించాలా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రిపేటరా మనం ఎలాగున్నాం, నీ సిద్ధపాటు ఎలాగుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక మనం సిద్ధపడాలంటే ఎత్తబడే గుంపులో ఉండాలంటే పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడే గుంపుగా మనం ఉండాలి. నేను ఎవరు నడిపిస్తున్నారు? అందుకే ఆ స్త్రీ ఎక్కడ నిలిచిందంటామా? పరిశుద్ధ ఆత్మ నిలిచింది, చంద్రుడి మీద నిలిచింది. నా ప్రియబిడ్డ దాని అర్థం ఏంటంటే చంద్రబింబం అంత అందంగా కలిగి ఉంది అంటే ఆ నడక అందంగా ఉంది. బిడ్డ నీ నడక ఎలాగుంది? దేవుడికి నచ్చుతుందా? ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు అట్టేస్తుంటే అది నచ్చదు. నువ్వు ఒకే మార్గం నడు,
నీ నడక చక్కగా ఉంటుంది. దేవునికి లోబడదాం. ఆత్మదేవుడు ఆయన నీదు దిగొచ్చి బోధించడు, నీ లోపటే ఉంటాడు. మన లోపట ఉంటాడు, మనతో ఉంటాడు, ఆయన బోధిస్తాడు. నువ్వు సరిగ్గుండు, సరి చేసుకో, మంచిగా నడు, మంచిగా మాట్లాడు, తగ్గించుకో, ఓర్చుకో, భరించు, క్షమించు అని అంటాడు ఆయన. నేను ఇంతే ఉంటా, నేనట్టే అని అంటే నీ ఇష్టం, చేసేదేం లేదు. నువ్వు విధేయత ఉండమని చెప్తాడు, తగ్గించుకొని బ్రతకమని చెప్తాడు, లోబడి బ్రతకమని చెప్తాడు. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు. చదువుతున్నావు, నీకు అక్కర్లేదా, నాకు అక్కర్లేదా? ఆయన కంటే నీతిమంతులో మనం కాదు. కాబట్టి ఎత్తబడే గుంపు, ఎత్తబడే సంఘం ఎలాగుంటారంటే బిడ్డలారా, ఇక్కడ ఉన్నప్పుడే ఆత్మచేత నడిపించబడితేనే మనం సిద్ధపడతాం, లేకుంటే సిద్ధపడలేం. అందుకే ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మకు విధేయత చూపి బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధపడటానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మకు లోబడపోతే బుద్ధి లేని కన్యకల్లాగా విడవబడతాం. కనుక మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధపడదాం. ప్రభు మాటలు దీవించిన కాక మోకరించండి. అందరు మోకరించి కళ్ళు మూసుకుని పెద్ద మోకలను కొద్దాం. ముగింపు ప్రార్థన కనుక అందరు మోకల మీద లేవాలి, పైకి లేవాలి. ఆయన భార్యతోనే సిద్ధపడి లేవాలి, ఉత్సహించేదము. ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది మానం. సమీపమైంది సంగమా, యోచించు, ఒకసారి ఆలోచించుకో, పరిచయం చేసుకో. పరిశుద్ధాత్మకు లోబడుతున్నావా? ఆత్మ దేవుడిని నడిపిస్తున్నాడా? నిన్ను ప్రేరేపించేది ఎవరు? దయ్యమా, దేవుడా? ఆమేన్. రాజ్యములో పుత్రుని పెళ్లి విందుకై పిలువబడిన వారే ధన్యులు. అబ్బా, ఏం కృప చూడండి. నువ్వు పిలువబడ్డవా? పిలువబడిన వారంటే బాప్తిసం పొందిన వారు, ఆత్మతో నింపబడిన వారు. పెళ్లి విందులో ప్రవేశించిరి. మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. ధరించుకొని పెళ్లి విందులో ప్రవేశించిరి. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఎర్రసొక్క, ఎర్రసొక్క. ఉత్సవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. చేతులు పైకి ఆసక్తిగా మనం సంతోషించి ఉత్సహించేదాము. సిద్ధపడదాం, సిద్ధపడదాం. పరిశుద్ధాత్మకు లోబడితే సిద్ధపడతాం. ఆయనతో నడిపించబడదాం, ఆయన చేత నడిపించబడదాం. అయ్యా, నాకు ఆ కృప కావాలయ్యా, నీ ఆత్మతో నడిపించయ్యా. పైకి మగనైనా పారిపోవాలి. కుమార్తెకు ఇవ్వబడెను, పెళ్లి కుమార్తెకు ఇవ్వబడెను. పరిశుద్ధుల నీతి క్రియలివియే ప్రకాశింతురు తేజో మహిమలో. పరిశుద్ధుల నీతి క్రియలివియే ప్రకాశింతురు తేజో మహిమతో. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. మనం సంతోషి
సంతోషించి ఆమేన్. కార్యాతనే సిద్ధపడి మనం సంతోషించి ఉత్సాహించెదము. ఆయన కార్యాతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించెదము. ఆయన కార్యాతనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించెదము. గొర్రెపిల్ల వివాహము శవము ఆసన్నమాయే ఓ ప్రియ సంగమా. గొర్రెపిల్ల వివాహము శవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా, ఆసన్నమయే ఓ ప్రియ సిద్ధపడదాం బిడ్డలారా. పరిశుద్ధాత్మతో నడిపించబడితేనే సిద్ధపడతావు. నీ సొంత ఆలోచన వద్దు, నీ స్వసిద్ధం వద్దు, నీ స్వయం కూలిపోవాలై నామలో షతల్మరా షకారాతి అవుతాల్బా. నీ సబుద్ధి కూలిపోవాలై నామలో షకౌతరా షబల్మరాతి అవుతాల్బా. ఓ రిబారా షకారాతి అవుతాల్బరాతియా. ఇంచెదము ఆమేన్ ఆమేన్. ఉన్నది మనం సిద్ధపడి ఉన్నది మనం సంతోషించి షతల్బరా షకారాతి అవుతాల్బరాతి. ఉరైతరాదరా షతల్బరాదరా షతల్బరాతి. ఆమేన్. షకల్మరా షబహుతరస్య రిజైనరా షబహుతల్బరతి ఖౌదరస్యహుతల్బా. అయ్యా నీ ఆత్మతో నన్ను సిద్ధపరచగలవయ్యా. నీ ఆత్మతో నన్ను సమృద్ధికి నింపయ్యా. కొలత లేకుండా నింపయ్యా. అయ్యా కొలత లేకుండా నింపయ్యా. నాలో స్వయం కూలిపోవాలయ్యా, స్వనీతి కూలిపోవాలయ్యా, స్వబుద్ధి కూలిపోవాలయ్యా, కోపం కూలిపోవాలయ్యా, వేషం కూలిపోవాలయ్యా, సొంత చిత్తం కూలిపోవాలయ్యా. షతల్మరా షకారాదరా షౌతల్బా. రిమైండరాదరా షతల్బరాతియా ఉతల్బా. అస్బేకారాదరా షతల్మరా సియౌనైండరాదరా. ఉదయ నీ నడిపింపు నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా మీ నడిపింపులో సింహాలలో మూయగలుగుతాం అయ్యా. మీ నడిపింపులో అగ్ని బలం చల్లార్చగలుగుతాం అయ్యా. మీ నడిపింపులో ఖడ్గదారులు తప్పించబడతామయ్యా. నీ నడిపింపులో నాయన ఖడ్గం కూడా నరకలేదయ్యా మా తలను. అయ్యా అయ్యా నీ నడిపింపులో మేము నడిస్తే మా తల ఎంట్రుకలు ఒక ఎంట్రుకలు కూడా ఈ అగ్గిని కాల్చలేదయ్యా నీ నామంలో. అయ్యా 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 నీ నడిపింపులో నడిస్తే గొలియాతు లాంటి వారిని సైతం కూడా ఎదిరించగలవు నాయన. అయ్యా అయ్యా నీ నడిపింపులో ఉంటే ఈరోజు ఒక చిన్న సమస్య, చిన్న జబ్బుకు, రోగానికి, కరోనాకి, అయ్యా లేమిడికి భయపడుతున్నామంటే నాయన ఆనాడు దావీదు మరి గొలియాతు విషయంలో భయపడకుండా ఎదిరించగలిగినంటే అంత రంగంలో మీరు ఉన్నారని చెప్పిన ఆయన హృదయంలో మీరు ప్రేరేపిస్తున్నారని ప్రభువా. పరిశుద్ధాత్మ నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఆ నడిపింపు నాకు కావాలయ్యా, మాకు కావాలయ్యా. తమ్ముడా చెల్లి ఆలోచించుకో. కష్టకాలాల్లో, శ్రమల్లో, దుఃఖంలో, బాధలు, ఏ శ్రమలైనప్పుడు కూడా వాటన్నిటిలో నిలబడగలిగేది, నేను నిలబెట్టేది పరిశుద్ధాత్ముడి. ఆయన సహాయాన్ని కోరుకో. అయ్యా నన్ను మీరు నడిపించండి అయ్యా, నన్ను మీరు నడిపించండి. నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా లోకం నడవాలనో నాకు తెలియదయ్యా. అడగండి నోరు తెరిచి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వకమైన వందనం చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి మీ యొక్క రుణాన్ని తీర్చుకోలేవు నాయన. గడిచిన కాలం అంతా కాపాడుతూ వచ్చినవయ్యా. పోయినటువంటి మొదటి నెలలో కాపాడారు, 2వ నెలలో ప్రవేశపెట్టి ఆయన ఈ యొక్క ఆఖరి వారాన్ని తోడుకొచ్చారయ్యా. అందుకే వందనాలు నాయన. 21 రోజులు ప్రవేశపెట్టిను, అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నడిపించబడాలి. సంఘము చంద్రుని మీద నిలిచిందని ప్రకటనలు చదువుతున్నాను నాయన. మీరు చెప్పారయ్యా రోమాపత్రికలో 8:14 ఎందరో దేవుని ఆత్మతో నడిపించబడతారో వారే దేవుని కుమారులు అన్నవయ్యా. పరిశుద్ధాత్ముడా మీరైతే మాతోనూ మాలో ఉండి మమ్మల్ని నడిపించుటకు సిద్ధంగా ఉన్నారు. మేము మిమ్మల్ని మీ నడిపింపు కోరుకోకుండా, మిమ్మల్ని అడగకుండా మాకు మేమే వెళ్ళిపోతున్నాం అయ్యా. మాకు మేమే అటు పోదాం, ఇటు పోదాం, ఆడికి పోదాం, ఈడికి పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, మాకు మేమే అనుకుంటున్నాం అయ్యా. వద్దు నాయన, ఇది నీ నడిపింపు కాదు కదయ్యా. అయ్యా మీ నడిపింపుకు లోబడినట్లయితే మీరు మమ్మల్ని సిద్ధపరచగలుగుతారు. అదుగు తండ్రి, బుద్ధి లేని కన్యకలు మీ స్వరం వినలేదు కనుకనే వారు ఆ ఎగస్ట్రా నూనె తీసుకోలేదు. మీకు లోబడలేదు, మీరు చెప్పారు కానీ వాళ్ళు వినలేదు అయ్యా. బుద్ధిగల కన్యకలు మీకు లోబడుతూ మీ స్వరానికి విధేయత చూపి ఎగస్ట్రా సిద్ధిలో నూనె తీసుకున్నారు కనుకనే
వారు ఎత్తబడి గుంపులో ఉన్నారయ్యా. పెళ్లి కుమార్తె కూడా వెళ్ళిపోయారయ్యా. అయ్యా మరి రేపు నేను పెళ్లి కుమార్తెతో ఆ పాటుకు మేము వెళ్ళాలంటే ఈరోజు నీ స్వరాన్ని విని మేము ఎలా సిద్ధపడాలనో, ఏమేమి తీసుకోవాలనో, ఏది కలిగి ఉండాలనో, ఏది నిడిచిపెట్టాలనో అది నాయన మీరు చెబుతారు. మీకు తెలుసు అయ్యా. అయ్యా అయ్యా నాకు తెలియదు, మాకు తెలియదయ్యా. మా దోషాల ప్రజలకు క్షమించి పరిశుద్ధాత్ముడా ఇక నుంచి మమ్మల్ని అందరినీ నన్ను నడిపించమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను నడిపించమని అడుగుతున్నాను. దయచేసి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. నీ నడిపింపు అమోఘం, మీ నడిపింపు అద్భుతం, మీ నడిపింపు ఆశ్చర్యం. అయ్యా అయ్యా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకరుడా, నీ కృపతో నన్ను నడిపించండి అయ్యా. మమ్మల్ని నడిపించి మీ ఆలోచనతో మమ్మల్ని అందరూ నడిపించి తర్వాత మీ మహిమలో చేర్చుకుంటారు నమ్ముతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉండగా నాయన చేరి మమ్మల్ని ಎಲ್ಲరినీ విశ్రాంతి కలుపు దీవెనతో బిడ్డలందరూ దీవించి పంపుతున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నాయన మరి దిన మహిమలోకి చేర్చబడినటువంటి శాంత అనబడుతున్న సహోదరిని బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డ ఆత్మ మీరు చేర్చుకున్నారని నాయన దేహాన్ని మట్టి చేటు కృపనిచ్చారని నమ్ముతున్నాను ప్రభువా. మేము ఒకరు చేర్చబడబోతున్నాం ప్రభువా. మరి ఆ బిడ్డ ఇడిచిపెట్టిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే మేమందరం కూడా ప్రభు ఈ వారం జరుగుతున్న ప్రతి కూటమి తండ్రి, ఈ వారం జరుగుతున్నటువంటి తండ్రి నాయన మరి గురు శుక్ర శనివారం జరుగుతున్న శుద్ధీకరణ కోటాల్లో ప్రాణాత్మ దేహాలను శుద్ధి చేసుకొని నాయన నీ రాకడికి ఎదురు చూసే బిడ్డలుగా చేయమని ఈ వారం జరిగే ప్రతి కార్యక్రమ స్థలాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా. మమ్మల్ని సంస్కారం సిద్ధపరిచి నడిపిస్తారని ఈ యొక్క విశ్రాంతి కాల దీవులతో దీవించి పొందిన స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ముందున్నటువంటి సభల విషయంలో ప్రతిదీ దేవ మీ ఆలోచనతో నడిపించి మీరు మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామాన ప్రార్థించి నేను అడిగి పొందుకున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము చేరిన మనందరికీ లోకంలో సకల పరిశుద్ధులకును ఇప్పుడు నువ్వు ప్రభు చేయాల వరకు సమాధానము సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రభు నామన వందనాలండి. ఈ యొక్క ఆరాధన ముగించబడింది. ఈ వారం జరుగుతున్న కూడల కొరకు ప్రార్థన చేయండి. కూడికల కొరకు ఈ వారంలో మరి సోమవారం జరిగేదాని కొరకు